చాలా బాగా ఏమైంది? నైస్ గా ఆ 12వ అధ్యాయం భక్తి యోగం నేర్చుకుంటున్నా అని చెప్పింది. ఏం చెప్తున్నావు నేర్చుకోవాలి శ్లోకాలంటే వాళ్ళ అమ్మ మదర్ నుండి శ్లోకాలు చెప్పిస్తున్న అంకుల్ చెప్పింది. మీరు వండర్ఫుల్. మతికొచ్చారు, మీరైతే ఖచ్చితంగా మతికొచ్చారు. ఆడ గోవిందనామాల మటుకు కళ్యాణ వెంకటేశ్వరం, శ్రీ మంగాపురం, శ్రీనివాస మంగాపురం పోయినాం, అక్కడ బాగా ఉంది. కానీ ఎంతైనా బాబా. సార్ తిరుమలలో గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎక్కడ పోయినా అంత పవర్ఫుల్ మనకు కనబడదు. ఇది అంతే మటుకు అంటారా? నేను చెప్తా. అవును సార్. ఓకే. మీలో కళ వేరే. ఉన్నాడండి, మీ లోపల ఇంకా పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు. మీరు ఆయనని గుర్తిస్తలేరు. మీ లోపల ఇంకా ఎక్కువ పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు. ఉన్నాడు సార్, ఇది కనబడదు. ఆడ కంటికి కనబడేది కదా, కంటికి కనబడేది వేరే, కనబడేది వేరే. కంటికి అది ఇది సార్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే ఎవరి వల్ల మాట్లాడుతున్నారు? వాయన వెంకటేశ్వర వల్లనే, స్వామి వల్లనే. వాయన వెంకటేశ్వర వల్లనే. స్వామి వల్లనే మాట్లాడుతున్నారు. అదే. అంతే సార్. ఓకే, ప్రారంభించుకుందాం. రికార్డింగ్ స్టార్ట్ చేసాము. ఇందులో కూడా రికార్డింగ్ స్టార్ట్ చేసామా ఇవాళ చూద్దాం. ఎట్టి పరిస్థితుల లోపల టెలిగ్రామ్ ఫెయిల్ అయినా కూడా మనకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టెలిగ్రామ్ కనుక ఫెయిల్ అయితే నేను గూగుల్ మీట్ లింక్ పెడతాను. ఆ లింక్ పెట్టగానే వెంటనే అందరూ అందులో జాయిన్ అవ్వండి. మన రికార్డుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కంటిన్యూ అయినట్టు ఉంటుంది ప్రవచనం. నిన్నట్లాగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అంతరాయత్ విరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత మన గీతని మారుస్తుంది. అయితే మరి గీతను ఎవరు మార్చలేరు కదా, ప్రారంధాన్ని భగవంతుడు కూడా మార్చలేడు అన్నటువంటి విషయాన్ని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. మరి గీతను ఎలా మారుస్తుంది అంటే, మనలో పరిణతి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కష్టాన్ని కూడా సులభంగా స్వీకరించుకునేటటువంటి పరిణతి వస్తుంది. సుఖానికి కూడా పొంగిపోనటువంటి పరిణతి మన జీవితంలో వస్తుంది. కష్ట సుఖాలకు అతీతంగా ఉండగలగాలి. అయితే కష్టము సుఖము అనేవి రావడం ఖాయం, అందులోపల అనుమానం లేదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి నేను జీవితాంతం ఆనందంగా ఉన్నాను అనే అవకాశం లేదు. కోటీశ్వరుడు కూడా ఆత్మహత్య చేసుకున్న విషయాలు మీరు చూడలేదా? ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మనకు సినిమాల్లో గానీ అక్కడ గానీ పేరు రావడం, ఎక్కువ మంది మనల్ని గుర్తించడం. అందులో పీక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎవరు లేరా మీరు చెప్పండి. సో కాబట్టి కష్టాలు రావు అని అనుకోకూడదు. మనం ఏవైతే ఇవి గొప్పవి అనుకుంటామో, ఈ డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటామో, ఆ డబ్బు సంపాదించిన వాళ్ళలో కూడా కష్టాలు ఉన్నాయి మరి. సో డబ్బు అనేటటువంటిది కేవలం నాకు ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి భావన ఈ రోజుల్లో కలిగిపోయింది జనాల లోపల. డబ్బు వచ్చిన తర్వాత గుర్తింపు కావాలి అనుకుంటారు, గుర్తింపు వచ్చిన తర్వాత పొలిటికల్ పవర్ కావాలి అనుకుంటారు జనాలు. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయా? మరి అవి చిరంజీవి గారికి ఆనందాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఆయనని కేంద్ర మంత్రిగా కూడా చేశారు, మరి ఆయనకి ఎందుకు ఆనందం ఇవ్వలేదు? ఆ తర్వాత మళ్ళీ ఆయన పాలిటిక్స్ ఎందుకు వదిలేశారు? అంటే ఏంటంటే ఇది మనము పరిణతితో తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఏంటంటే ఎక్కడా కూడా శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. ఈ బయట దొరికేటటువంటి వాటి లోపల శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. వాటి లోపల శాశ్వతమైనటువంటి ఆనందం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ, ఎండమావి దూరంగా కనిపిస్తూ ఉంటాయి నీళ్లు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఒయాసిస్సా ఎండమావి అని తప్పు చెప్తున్నానా? ఏదో మొత్తం ఓయాసిస్ అంటే నీళ్లు ఉంటాయి, ఎండమావే కరెక్ట్. ఉంది 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 అక్కడ నీళ్లు ఉన్నాయని పరిగెత్తుకుంటూ వెళ్తాం. దగ్గర దాకా వెళ్ళగానే ఇంకో దూరంగా కనిపిస్తాయి నీళ్లు, మళ్ళీ అక్కడికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాం. అలా జీవితం అంతా కూడా పరిగెత్తడమే అవుతోంది, జీవితం అంతా కూడా పరిగెడుతూనే ఉంటాము. అయితే ఇది అందరికీ తెలియదా? ఇప్పుడు నేను చెప్పినది ఏమన్నా కొత్త విషయం చెప్పానా? లేదా అందరికీ తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ఎందుకు పరిగెడుతూ ఉంటారు అంటే, ఇంకొక మార్గం ఉంది అనేటటువంటిది తెలియకపోవడం వల్ల. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఎవరైనా సమ్మరీ చెప్పగలరా? చాలా మంచి పాయింట్ చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? ఒక ఇద్దరు ముగ్గురు. అందరూ ఇవాళ 9 కాకుండానే నిద్రపోయారా? నేను ఎండమావుల వెంట నీరున్నాయని పరిగెత్తుతాం గాని అక్కడికి వెళ్ళిన తర్వాత గాని మనకు తెలియదు అక్కడ నీళ్లు లేవన్న విషయం.
కరెక్ట్. అట్లాగే ఉంటుంది మన ఇది కూడా అని చెప్తున్నారు సార్. అది కాదు, లాస్ట్ లో చెప్పిన పాయింట్ మీరు వెళ్ళే ఇంకా తెలియకపోవడమే మన తెలియకపోవడం వల్ల మనం అలాగా ఎండమావులు ఇంకొక మార్గం ఉందా తెలియదు. కరెక్ట్ కరెక్ట్. భాగ్యలక్ష్మి గారు చెప్పిన దానికి మీరు కొనసాగింపు చక్కగా చెప్పారు. మీరు ముగ్గురు కలిసి సరైనటువంటి జవాబు చెప్పారు. ఇంకొక మార్గం ఉంది అని చెప్పి తెలియకపోవడం వల్ల ఈ మార్గంలో వెళ్తాం. ఉదాహరణకి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా చాలా ఇప్పుడు ఈ గుంపులు ఇవన్నీ ఎందుకు తయారవుతాయి? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా సాధన చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది. నేను చెప్పింది కాస్త ఒక్కొక్క పాయింట్ గా ఆలోచించండి. ప్రపంచంలో సాధన చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది. ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం, తర్వాత మళ్ళీ ప్రవచనం మోడ్ లోకి వెళ్దాం. ముందు 5 నిమిషాలు చర్చ. ఎస్ ఆర్ నో చెప్పండి. 80% మంది చెయ్యరు సార్. 80% మంది చెయ్యరు సార్. చెయ్యరు. కొంతమంది రియలైజ్ అవుతారు. ఇప్పుడు చాలా మంది ఎందుకు రియలైజ్ కారు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా బానే ఉంది కదా, ఇలా బానే ఉంది. కొంతమంది ఏమో సరేలే ఏదో ఒకటి దేవుడికి దూరం నుంచి దండం పెడతారు. ఇప్పుడు రామనవమి వస్తుంది, పెద్దగా ఫంక్షన్స్ చేస్తారు, దూరాల నుంచి దండం పెడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి పెద్ద భక్తి ఉండదు, దేవుడి పైన ఇంక్లినేషన్ ఉండదు. ఇంక్లినేషన్ అంటే ఏమంటారు? దేవుడి వైపు వారి భావన ఉండదు. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ ఉంటారు. రెండవ కేటగిరీ ఏంటంటే తప్పు చేస్తున్నామేమో, జీవితంలో ఇవన్నిటి వెంట వెళ్తున్నాము, దేవుడి వెనకాల ఎందుకు వెళ్ళకూడదు, రోజు ఎంతో కొంత సమయాన్ని దేవుడి కోసం కేటాయిద్దాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు రెండవ కేటగిరీ వాళ్ళు. మూడవ కేటగిరీ వాళ్ళు సత్యాన్ని తెలుసుకుందాము, అసలు దేవుడు ఎవరు, నేనెవరు, సత్యాన్ని తెలుసుకుందాము అని. 3 కేటగిరీలు అందరికీ అర్థమైనాయా? అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, ఎందుకంటే మంచి విషయం తెలుసుకోబోతున్నాం. మొదటి కేటగిరీ ఒకసారి చెప్పారా సార్? మొదటి కేటగిరీ అంటే ఏంటంటే వాళ్ళకి అసలు దేవుడు అంటే భక్తి ఉండదు. వాళ్ళకి దేవుడు అంటే భక్తి ఉండదు. ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు ఇలా ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటికి వస్తున్నాను. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఏంటంటే దేవుడు అంటారు, నా పనే దేవుడు, వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. నేను నా పని దగ్గరికి వెళ్తున్నాను, పని సిన్సియర్ గా చేస్తాను, వస్తాను, ఇంట్లో భార్యని పిల్లల్ని మంచిగా ప్రేమగా చూసుకుంటున్నాను, అయిపోయింది. ఇంక ఇదే నాకు ఇంకా కొత్తగా దేవుడు ఎందుకు? నా పనులు నేను కరెక్ట్ గా చేస్తే నాకు వేరే దేవుడు ఎందుకు? ఎవరన్నా జవాబు చెప్తారా? మాట్లాడతారా? ఎవరన్నా జవాబు చెప్పండి. సార్ యాక్చువల్లీ అది ఐడియల్ సిచ్యువేషన్ కదా సార్, అది ఐడియల్ సిచ్యువేషన్. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. నార్మల్ పర్సన్ అది ఐడియల్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన పనిబద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి అది లెక్కలేదు. ఆయన అందులో డ్యూటీలోనే దైవాన్ని చూస్తున్నాడు కాబట్టి వేరే దైవం అక్కర్లేదు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కర్మ మార్గం ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఉన్నారు, వాళ్ళకి దేవుడు అవి భక్తి పూజలు అవన్నీ ఏముండవు, కానీ బాగా ధర్మబద్ధంగా నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్యూనిస్టులలో నాకు తెలిసిన వాళ్ళు. అంటే అది కూడా మంచిదేనా కాదా అంటే మనిషి తనను తాను తెలుసుకోవాలి, అది కరెక్టే. ఇలాగంటి జీవితం కూడా మంచిదేనా కాదా అని నాకు డౌట్. గుడ్ క్వశ్చన్ చెప్తాను, నేను జవాబు తప్పకుండా చెప్తాను. ఇంకెవరైనా చెప్పండి సమాధానం. ఇప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే, మళ్ళీ ఒకసారి ప్రశ్న జాగ్రత్తగా వినండి అందరూ. ఒక ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నాకు దేవుడు అవసరం ఏముందండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్ పని సిన్సియర్ గా చేస్తున్నాను, ఇంటికి వస్తున్నాను, ఇంట్లో భార్యను ప్రేమగా చూసుకుంటున్నాను, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాను, బయట ఫ్రెండ్స్ కనిపిస్తారు, అందరితోటి నేను మంచిగా ఉంటున్నా, ఇంటికి అతిథులు వస్తారు, వాళ్ళతోటి బాగుంటున్నా, నాకు ఇంకా దేవుడు అవసరమా? అరే ఎప్పటికీ అంతా ఇలా అనుకున్నట్టుగా బాగుండదు కదా సార్. జీవితంలో అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు దుఃఖంలో మునిగిపోతూ ఉంటాము, మనల్ని మనం మర్చిపోతాము. అందుకే సాధన అనేది అవసరం సార్. ప్రతి ఒక్కరికి మనల్ని మనం గుర్తించడానికి సాధన అనేది అవసరం. అసలు మనం ఏంటి అని తెలుసుకోవడానికి, మన స్వరూపం తెలుసుకోవడానికి సాధన అయితే అవసరం సార్. బాగున్నప్పుడు అయితే వదిలేస్తాం అన్ని, బాగాలేనప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది సార్. ఓకే, ఫణి కుమారి గారు. సార్ జై శ్రీధర్. నేను అనుకుంటున్నది ఏమంటే, ఇంత ఆయనకి చక్కగా స్మూత్ గా నడిచిపోతుందంటే దానికి ఏదో ఒక శక్తి కారణం కదా అనేది రియలైజ్ అవ్వాలి.
ఎందుకంటే మన తోటి మనుషులకి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం గమనిస్తున్నాము. మనకి ఏ విధంగా జరుగుతోంది అనేది గమనిస్తున్నప్పుడు మనకి ఇంత చక్కగా జరగడానికి కారణం ఒక ఏదో శక్తి ఉంది. ఆ శక్తినే మనం భగవంతుడు అని అంటాం. అది అతను రియలైజ్ అవుతే లైఫ్ విల్ బి మచ్ బెటర్ అనేమో అనిపిస్తుంది. రైట్ రైట్, బాగా చెప్పారు. ఫణికుమారి గారు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మొన్న కన్నడది మీరు మీ వీడియో పంపించారు, కన్నడ కూడా బాగా మాట్లాడారు. నాకు కన్నడ అర్థం కాలేదు కానీ కాంటెక్స్ట్ బట్టి అర్థమైంది. సో మీరు రెండు బాగా మాట్లాడతారా? రెండిట్లోనూ ఫ్లూయెన్సీ ఉంది మీకు? ఉంది సార్, ఉంది సార్. ఇక్కడే సెటిల్ అయ్యాం కదా బెంగళూరులో, అందువల్ల ఇక్కడ భాష బాగానే వచ్చింది. ఓకే ఓకే ఓకే, అదే బాగా. నేను మాట చెప్పాను సార్, సాధన అనేది రోజు అలవాటు పడిపోవాలి సార్. మనకు నా పద్ధతి నేను చెప్పడం, రోజు అలవాటు పడిపోవాలి. అది అలవాటు అయిపోతే దాన్ని రోజు మనం దాని ఒక నిషిద్ధ కర్మగా మనం నేర్చుకోవచ్చు. మన కర్మకు మనం విరుద్ధంగా ఉండకుండా మన పని మనం చేసుకోవాలి, నా అభిప్రాయం. ఓకే, సత్యప్రభ గారు తర్వాత సూర్యశ్రీ గారు. సత్యప్రభ గారు, సూర్యశ్రీ గారు. జై శ్రీకృష్ణ సార్. మా మనవరాలు విష్ణు సహస్రనామంలో ఒక 2 శ్లోకాలు చదువుతుందంటే సార్, అడుగుతుంది. చదవనే సార్? చదవమనండి. చదవండి. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వాంగం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తైః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే విష్ణవే. ఓం నమో విష్ణవే విష్ణవే. ఓకే. నీ వయసు ఎంత తల్లి? 8 years. మై గాడ్, ఎంత స్పష్టంగా ఎంత స్వచ్ఛంగా చదివావు, ఎంత సంతోషం అనిపించిందో. నీ వయసులో నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అది ఆ స్పీడ్ కూడా కరెక్ట్ స్పీడ్ అన్నమాట. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, అంత చక్కగా స్పీడు. ఆ పదముల ఉచ్చారణ, సంస్కృత పదాలు ఎలా చదవాలో అలా చదువుతూ చక్కటి స్పీడ్ మెయింటైన్ చేస్తూ అన్ని స్పష్టంగా వినిపించేటట్టు 8 ఏళ్లకు చదవడం అనేది చాలా చాలా గ్రేట్. చాలా సంతోషం అనిపించింది. గాడ్ బ్లెస్ యూ. నీకు తప్పకుండా దేవుడు పూర్తి శక్తి ఇచ్చి పరిపూర్ణ వ్యక్తిగా నిన్ను మారుస్తాడని నేను భగవంతుని వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చక్కగా చదివావు, చాలా సంతోషం. నీకు ఇది చెప్పాలో మీ అమ్మ నాన్నకు కంగ్రాట్స్ చెప్పాలో తెలియదు కానీ, సో చాలా చక్కగా పెంచుతున్నారు మీ అమ్మ నాన్న. సో గాడ్ బ్లెస్ దెమ్ టు. థ్యాంక్ యూ తల్లి. మా అందరికి కూడా చాలా సంతోషం, చాలా సంతోషం. రేపు మన క్లాస్కి వచ్చిమనాలి సార్. రేపు మన విష్ణు క్లాస్కి వచ్చిమని చెప్పాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ పిల్ల తన ఏజ్ లో ఏం చేయాలో చేస్తుంది. చక్కగా శ్లోకాలు నేర్చుకోవాలి, సరైన ఉచ్చారణ, సరైనటువంటి స్పీడ్ లోపల చదవాలి. మనం ఎలా చదువుతాం? విష్ణు రషకారు భూత భయో భూత ఉద్భావ భూతాత్మ పరమాత్మ ఇలా చదువుతాం మనం. సో అందుకోసం అని చెప్పేసి పారాయణాలని మనము ఇదయ్యే ఛాన్స్ ఉంది. అది కాక మన వయస్సు ఎంత? పారాయణాలు చేసే వయస్సా? ఇప్పుడు పిల్లలు వారు ఇవన్నీ నేర్చుకోవాలి. పిల్లలందరికీ నేర్పించండి, శ్లోకాలు నేర్పించండి, మన గ్రంథాలలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు నేర్పించండి, సుమతి శతకం నేర్పించండి, వేమన శతకం నేర్పించండి, భగవద్గీత 12-15 అధ్యాయాలు నేర్పించండి, విష్ణు లలిత సహస్రనామం నేర్పించండి, తప్పనిసరిగా ఆదిత్య హృదయం నేర్పించండి. కొద్దిగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పురుష సూక్తం నేర్పించండి. ఇది మీరు పిల్లల్ని, మీరు అది కాక నా స్టూడెంట్స్ గా నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అడుగుతున్నాను, మీరు గనక నాకేమీ చెప్పక్కర్లేదు కూడాను, మీరు మనస్ఫూర్తిగా వేరే పిల్లలకు ఎవరికైనా నేర్పిస్తే, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా, నేను చెప్తున్నాను ఇంకా మీకు ఇంకొక జన్మ ఉండదు, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను.
మీరు సార్ మనస్ఫూర్తిగా వేరే వాళ్ళకి ఏమీ అపార్ట్మెంట్ లో మొన్న ఆశించకుండా మీ మాట విని మొన్ననే అపార్ట్మెంట్ లో పిల్లలకి మొదలు పెట్టారు సార్ భగవద్గీత. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే లోనే పిల్లలకు మా మనవరాలు కూడా నేర్చుకున్నారు సార్. ముగ్గురు పిల్లలకి చెప్తానని చెప్పాను సార్ స్పెషల్ గా. మొత్తం పెద్దవాళ్ళు వస్తా చదువుకుంటూ అన్నారు కానీ చదువుతున్నారు సార్. వండర్ఫుల్. అవతల పెద్దవాళ్ళు భగవద్గీత కాకుండా కూడా నేర్చుకుంటున్నారు. పెద్దవాళ్ళతోటి ప్రాబ్లం పిల్లలకి ఏంటంటే చెప్తున్నాను సార్. అదే పెద్దవాళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే వారు ప్రవచనాలు విని ఆచరణలోకి తీసుకురావాలి. ఎందుకు ఆచరణ? ఇప్పుడు మనం ఇందాక 3 కేసులు మాట్లాడుకుందాం అనుకున్నాం. అందులో మొదటి కేసు మాట్లాడుకున్నాం. ఎందుకు ఇది డిస్కషన్ చేస్తున్నాం? మనం 18వ చాప్టర్ లోకి డైరెక్ట్ గా వెళ్లకుండా 8 వారాల నుంచి 18వ చాప్టర్ లో 2 అడుగులు ముందుకేయలేదు. ఎందుకని? ఎందుకంటే భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకుని దాన్ని మనం జీవితంలో అంటించుకోవడానికి. ఇప్పుడు ఇందాకటి ప్రశ్నకు చాలా మంది చక్కటి సమాధానాలే చెప్పారు. ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు, నేను నిజంగా పని చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, భార్య పిల్లల్ని చూసుకుంటున్నాను, నాకు ఇంకా వేరే దేవుడు అవసరమా? అయితే ఇది కర్మయోగం కిందికి వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మయోగం కిందికి రాదు. ఎందుకంటే మన బాధ్యతలు మనం చేస్తే ఆ మార్కులు వస్తాయి అంతే. ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు వస్తాయి. ఈ బాధ్యతలతో పాటుగా ఆయన బయట ప్రపంచానికి సేవ చేశాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. ఇప్పుడు ఆయన ఆఫీస్ లో పని చేస్తున్నాడు సిన్సియర్ గా, ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని చక్కగా మంచి సిటిజన్స్ గా చేస్తున్నాడు, పిల్లల్ని భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు, తర్వాత బయట సమాజం లోపల సేవ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. ఉన్న టైం అంతా సేవకే కేటాయిస్తున్నాడు, దొరికిన సమయం అంతా సేవకే కేటాయిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. సేవలోనే భగవంతుణ్ణి చూస్తున్నాడు అనుకోండి, ప్రతి వ్యక్తిలో భగవంతుణ్ణి చూస్తూ సేవ చేస్తున్నాడు అనుకోండి, ఆయన జ్ఞానయోగితో సమానం. అయితే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, కాఫీ తాగేస్తాను, తర్వాత ఆఫీస్కి వెళ్తాను, నేను కర్మయోగిని అంటే కుదరదు. మంచి వ్యక్తి అనడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఆఫీస్ పని అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నేను ఇంకో 2 వ్యక్తుల గురించి చెప్తాను. కొద్దిగా ఇవాళ డిస్కషన్ మోడ్ లో ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వినండి. ఒక 2 వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. ఓకే ప్లీజ్, ఇది భగవద్గీత ప్రాక్టికల్ కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్, మనకు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. 2 వ్యక్తులు ఉంటారు. ఒకతను ఏం చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, పని చేయడు, ఇంటికి వస్తాడు, భార్య పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడు, తన లోకల్లో తనకుంటాడు, ఫోన్ పట్టుకుంటాడు, ఫోన్ లోపల ఇష్టం వచ్చినట్టు వల్ల ఫ్రెండ్స్ తోని వాళ్ళతో ఇక్కడ ఏం కొన్నావు, అక్కడ ఏం కొన్నావు, ఇదేం చేసినావు, అదేం చేసినావు అని అడుగుతూ ఉంటాడు. ఇది మొదటి వ్యక్తి. ఇదే మొగ కాకుండా ఆడైతే ఇంట్లోపల వంట సరిగా ఉండదు, బయటికి వెళ్ళి తిను అంటుంది మొగుడినేమో జుట్టు పీకుతూ ఉంటుంది. సో పీకిన తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత వంట అది సరిగా చేయదు, తర్వాత పొద్దున్న వెళ్ళిపోగానే మెల్లగా భర్త వెళ్ళాక స్నానం చేయకుండా అలా కూర్చుంటుంది, గలీజ్ గా కూర్చొని ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఇంటి పనులు ఏవో వీలైనప్పుడు చేస్తూ మ్యాక్సిమం చేసే వంట ఏంటయ్యా అంటే మ్యాగీ చేస్తుంది. ఆవిడ ఆఫీస్కు వెళ్ళదు, ఇటు ఇంట్లో కూడా పని చేయదు. పిల్లలు కూడా అలాగే పెరుగుతారు, పిల్లలు కూడా అడ్డగాడిలాగా పెరుగుతారు. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. రెండో టైప్ ఆఫ్ పీపుల్ ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ లో సిన్సియర్ గా ఉంటారు, ఇంటికి వస్తారు, ఇంట్లో సిన్సియర్ గా వస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? తక్కువని జవాబు చెప్పాలి ఆలోచించకుండా. వాళ్ళ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు కాదా? మీరేం జుట్టు పీకట్లేదా ఇంట్లో? ఫస్ట్ వాళ్ళు మనిషి రూపం అంటే సార్ ఏమీ చేయట్లేదు బాధ్యతగా. ఇంట్లో మీరు ఫస్ట్ చేయట్లేదా? మరి ఇళ్లలో ఇప్పుడు జుట్టు పీకుతున్నప్పుడు మీకు అనిపించలే? ఇంట్లో కూడా స్నానాలు చేయకుండా వంట రూమ్ లోకి వెళ్ళడము, ఇవన్నీ చేయడము. ఓకే, సో ఎనీవే, సో ఇది ఫస్ట్ కేటగిరీ. ఇందులో ఇద్దరు మనుషుల్ని మనం కంపేర్ చేసాం. ఇప్పుడు ఇంకో ఇద్దరిని కంపేర్ చేస్తాను, ఎవరు కరెక్టో చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆఫీస్కి వెళ్తాడు, సిన్సియర్ గా పని చేస్తాడు, ఇంటికి వస్తాడు, పిల్లలతోటి వైఫ్ తోటి సిన్సియర్ గా ఉంటాడు. ఓకే, ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఉన్నాడు, ఆయన లేదా ఆవిడ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ లో సిన్సియర్ గా ఉంటారు, ఇంటికి వస్తారు, ఇంట్లో సిన్సియర్ గా ఉంటారు, బయట సమాజంకి వెళ్తారు, సమాజంలో కూడా సేవ చేస్తూ ఉంటారు, కొంత సమయాన్ని మిగుల్చుకొని. భార్య పిల్లలతో కూడా సమయాన్ని స్పెండ్ చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం కొంత సమయాన్ని మిగుల్చుకొని దాంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. డబ్బులు కూడా కొంత మిగుల్చుకొని తన వంతుగా ఒక 10%, ఒక 5%
దేశం కోసమని ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ కేటగిరీలో ఎవరు గొప్పండి? మా గురువు గారు సార్ చేస్తారు సార్, శ్రీనివాస్ వాళ్ళు చూసుకుంటూ సమాజానికి కూడా సేవ లాగా. చేసేవాళ్ళు. ఓకే, అది నాది వదిలేసేయండి. రెండవ సో ఇప్పుడు ఇంకొక కేటగిరీని తీసుకుందాం. ఇంకొక కేటగిరీ లోపల నా కుటుంబానికి ఎంత అవసరమైంది, ఓకే, నా కుటుంబానికి ఎంత అవసరమైంది అన్ని నేను తప్పకుండా చేస్తూ సమాజానికి తప్పక సేవ చేయాలి, ఎందుకంటే అందరి లోపల కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి భగవంతుడి గురించి ఆలోచిస్తూ, భగవంతుడి గురించి ఎవరు అసలీనా అని చెప్పి తెలుసుకుంటూ, ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సమాజానికి సేవ చేస్తున్నాడు, తన డ్యూటీని సక్రమంగా చేస్తున్నాడు, తర్వాత భగవంతుడి గురించి కూడా సరిగా తెలుసుకుంటున్నాడు. వినపట్టం లేదు సార్, నాకే వినపట్టం లేదా అందరికి? మరి నాకు నెట్ బాగుంది బాగుంది వినపట్టం లేదు సార్ నాకు. బాగుందండి, మీకే వినపడలేదు, అంతా బాగుంది. అయితే మీరు అమ్మ సౌండ్ పెంచుకోండి. సో ఇప్పుడు ఈ 4వ వ్యక్తి గురించి చెప్తున్నాను. ఈ 4వ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఫ్యామిలీతో ఎంత స్పెండ్ చేయాలో అంత స్పెండ్ చేస్తున్నాడు, ఆఫీస్ లో ఎంత చక్కగా చేయాలో అంత చక్కగా చేస్తున్నాడు, సమయాన్ని మిగుల్చుకుని సమాజానికి సేవ చేస్తున్నాడు. మిగిలిన కొద్ది సమయం దొరుకుతుంది గ్యారంటీగా, వారానికి 1 రోజు 2 రోజులు, సాటర్డే సండేలలో ఎప్పుడో 1 రోజు టైం తీసుకుని ఒక ఆధ్యాత్మిక పుస్తకము, ఒక దేశభక్తి పుస్తకము తీసుకుని ఏంటి అసలు ఈ సమాజం ఏమిటి, సృష్టి ఏంటి, ఈ భగవంతుడు ఏంటి, ఇవన్నీ ఏమిటి అని చెప్పి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటారు మీరు? ఒక వ్యక్తి సేవ ఇంట్లో ఫ్యామిలీతో ఫస్ట్ ఒక్కసారి నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతా. ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కంపేర్ చేస్తున్నాం. ఒక వ్యక్తి ఇంట్లో బాగుంటున్నాడు, బయట బాగుంటున్నాడు, సమాజానికి సేవ చేస్తున్నాడు, నవ్వుతూ ఉంటున్నాడు, ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఇవన్నీ చేస్తూ కొంత సమయాన్ని మిగుల్చుకుని నేనెవరిని అని చెప్పేసి సత్యాన్వేషణ చేస్తున్నాడు. రెండో వ్యక్తి గొప్ప. ఇప్పుడు ఏమైతుంది, మనకు ఒక్కొక్క మెట్టు మనం ఎలా ఎక్కాలో తెలుస్తుందా? అయితే అంత సమయం ఉండాలి కదా అంటారు అనుకోండి. సమయం దొరుకుతుంది, సమయము తప్పకుండా దొరుకుతుంది, ప్రతి వ్యక్తికి కూడా సమయం దొరుకుతుంది. అందుకే నేనేమంటానంటే మనము రోజు ఎన్ని అనవసరమైనటువంటి పనులు చేస్తున్నాము అనేటటువంటిది కనుక ఆలోచించగలిగితే అవసరమైనటువంటి పనులు ఎన్నో చేయగలుగుతాం. ఇంట్లోపల చెత్తనంతా కూడా ఒక దగ్గర పోగు చేసుకున్నట్లయితే, మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో పెట్టుకోండి. సో మనము చెత్తనంతా కూడా పోగు చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అవసరమైనటువంటి విషయాలని మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చెత్త వస్తువులని పోగు చేయడం ముందు ఆపేసేయాలి. ఎలా ఆపేయాలి? అనవసరమైనవి నెత్తినేసుకుంటాం. అనవసరమైనవి నెత్తినేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవసరమైనటువంటివి మనం చేయకుండా అయిపోతాం. సో ఇప్పుడు ఏమవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లో ఏదో కిట్టి పార్టీ జరుగుతుంది, ఏదో మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. తర్వాత ఎక్కడో ఒకడు అంటారు దానికి కర్ర నేర్పిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తారు. కొంతమంది అంటారు రుద్రం నేర్పిస్తే బాగుంటుంది దా అని చెప్పేసి అంటారు. వీళ్ళెవరు ఏమి పెద్ద వేద పండితులు అక్కడ నేర్చుకోరు, ఏదో క్యాజువల్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు అంతే. వాళ్ళు వేద పండితుల దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకోరు, ఏదో క్యాజువల్ గా మంచి ప్రొనౌన్సియేషన్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు అంతే. అది కుదరదు. వేద ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు తెలిసినటువంటి పూర్తి వేద పండితుల దగ్గర నేర్చుకున్నట్లే నీకు ఫలితం ఉంటుంది. ఇంకొకళ్ళు అంటారు దాన్ని నేను ఇక్కడ సౌందర్య లహరి నేర్చుకుంటున్నాను, అక్కడ తీసుకెళ్లిపోతారు. ఇలా అన్ని నేర్చుకుంటూ రోజుకు 8 గంటల్లో 8 గంటల పాటు కూడా ఏదో ఒకటి నేర్చేసుకుంటూ మనం సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాం. దాని బదులు నేను నేర్చుకుందాం అనుకున్న 8 కూడా ఉన్నటువంటి మూలం ఏంటి? ఈ ప్రపంచంలో ఏది చేస్తే అన్ని పనులు చేసిన దాంతో సమానం అవుతుంది అని చెప్పి తెలిసేదే భగవద్గీత. ఏమైంది? హలో, ఏమైంది? సత్యాన్వేషణ సార్ మీరు చెప్పింది, సత్యాన్వేషణ చేయాలని చెప్తున్నా. సత్యాన్వేషణ చెయ్యాలి మూలం అడిగారు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే అల్టిమేట్ గా మనం ఏంటంటే అంటే వయసుకు తగ్గట్టుగా ఉండడంలో తప్పు లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 30 ఏళ్ల వయసు ఉంది. 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాడు అందరినీ వదిలేసేసి వెళ్ళిపోవాలా? భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసేసి సన్యాసుల్లో జాయిన్ అవ్వమని అనట్లేదు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమంటున్నాడు అంటే, అర్జున నువ్వు యుద్ధం చెయ్యను అని చెప్తున్నావు, యుద్ధం చేయడం నీ బాధ్యత, ఆ బాధ్యత చేస్తే నీకేమీ లాభం ఉండదు, నీ బాధ్యత కాబట్టి చేస్తావు. ఇప్పుడు దురంధర్ సినిమాది స్టోరీ చెప్పాను మీకు, అందులో వాడు ఏమంటాడు, నువ్వు మొగాడివి, నువ్వు మగవాడిగా నువ్వు పనులు చేస్తే నీకెవడు మెడల్ ఇవ్వరు, కానీ ఒక మగవాడిగా నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే నువ్వు పని చేస్తావు.
పని లోపల సాధిస్తావు. సాధకుడు మగవాడు అంటే ఎవరు అంటే సాధకుడు. సో కాబట్టి అటువంటి సాధకుడుగా నువ్వు మిగులుతావా? ఇక్కడ మొగ అంటే ఆడ అని కూడా వేసుకోండి, మళ్ళీ నేను మగవాణ్ణి కాబట్టి మొగ అని చెప్తున్నాను అంతే. సో కాబట్టి సాధకుడుగా మిగలాలి మనం. అయితే జీవితంలో ఎక్కడ ఎలా ఉండాలి? చిన్నప్పుడు మనము మొదటి 25 ఏళ్ల పాటు ధర్మం అంటే ఏంటి అనేది చక్కగా నేర్చుకుందాం. తర్వాత ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితంలో అర్థము కామము ఇంకో 25 ఏళ్ల పాటు చేస్తాం. ఈ అర్థము కామం అంటే ఏంటి? వస్తువులు కొనుక్కుంటాం, కార్లు కొనుక్కుంటాం, బంగ్లాలు కొనుక్కుంటాం, ధర్మబద్ధమైనటువంటి డబ్బుతో. అధర్మం కాదు, ధర్మబద్ధమైనటువంటి డబ్బుతో జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇది బాగుంది, లైఫ్ అంతా చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది అనుకున్న తర్వాత మనం మళ్ళీ ఏం చేస్తాము? పిల్లలు కాస్త సెటిల్ అయ్యారు డీసెంట్ గా, ఇక వాళ్ళు ఎప్పటికీ సెటిల్ అవ్వాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, ఇవాళ కొద్దిగా పైసలు వచ్చిన తర్వాత అప్పుడు మీ దారిలోకి రావచ్చు అంటున్నాడు. అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా ఫ్రెండ్ ఒక ఆయన 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఆయన అన్నాడు, శ్రీనివాస్ గారు నేను కూడా చూడండి ఇల్లు అయిపోయాక మీలాగా పీస్ఫుల్ గా కూర్చుంటాను హ్యాపీగా అని అన్నాడు. ఇల్లు అయిపోయింది, అయ్యాక ఏమైందండి పీస్ఫుల్ గా లేరు అంటే, లేదు ఈ మధ్య ఒక అపార్ట్మెంట్ బుక్ చేసినా అది రావాలి అన్నాడు. మొన్న దాని గృహప్రవేశానికి పిలిచాడు అనమాట, నన్ను వెళ్ళలేదు నేను, అది వేరే సంగతి. సో అయితే ఏమైంది అంటే దాని గురించి టెన్షన్ గా ఉన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇల్లు కూడా అయిపోయింది కదండి, ఇంకేంటి అంటే, శ్రీనివాస్ గారు ఇప్పుడు నాకు కూతురు పెళ్లి కాలేదండి, కూతురు పెళ్లి అయినాక నేను మీలాగా చాలా సాఫ్ట్ గా అయిపోతా. ఎన్నాళ్ళు ఇంకా నాలాగా సాఫ్ట్ అవ్వాలంటే ఎప్పటికీ సాఫ్ట్ అవ్వాలి నువ్వు, ఎప్పటికీ అవ్వవు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ముందు అప్పటికి నేను ప్రశ్న అడిగాను కాబట్టి జవాబు చెప్పడం కోసం ఏమంటారంటే, లేదు కొంత డబ్బు కావాలి కదండి మనకు అంటారు. ఆ కొంత డబ్బు కావాలి అనే దగ్గర ఎవరు కూడా సరిగా చెప్పలేరు. మరి ఎవరికైనా కూడా జీవితంలో నేను సేవ చేయాలి అని ఉండదా? అందరికి ఉంటుంది. ఇందులో నాకు సేవ చేయాలని లేదండి అని చెప్పి ఎవరన్నా అంటారా అండి? ఎవరన్నా అనగలరా నాకు అసలు సేవ చేయాలని లేదు అని చెప్పేసి? ఎవరన్నా అనగలరా? ఎవరు అనరు, చేసేవాళ్ళు కూడా తక్కువే. అని అంటాం కానీ పైకి చేస్తాము అని. ఇంట్లో సంవత్సరాలు అనుకుంటూ బయటకు వెళ్ళే వాళ్ళు కూడా తక్కువే, సేవకి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువే. అది ఈ సేవ కూడా చేయమంటే ఏమంటారంటే, నాకు తిరుపతిలో సేవ వచ్చింది అని తిరుపతికి పరిగెడతారు. ఫస్ట్ మాట్లాడితే ముందు అటుపోయి ఇటుపోయి తిరుపతికి పరిగెడతారు. పరిగెత్తేసి అక్కడ మళ్ళీ సేవ అంటారు. అక్కడ తిరుపతి లోపల మళ్ళీ 2 గ్యాంగులు ఉంటాయి. ఆ 2 గ్యాంగుల్లో మధ్య లోపల తిరుపతి నలిగిపోతూ అత్యంత దారుణమైనటువంటి స్థితి లోపల ఉంది తిరుపతి. మొన్న తిరుపతి గురించి చెప్తుంటే ఒక చోట ఒక టీవీ ఛానల్ లోపల ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అక్కడి నుంచి భగవంతుడిని ఎప్పుడో తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అసలు భగవంతుడు ఎక్కడున్నారు తిరుపతిలో? సో కాబట్టి ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, హంగుకు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తూ మనం నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం లేదు. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు ముందు అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోవాలి? నువ్వు సాధించాల్సింది మోక్షం. ఆ మోక్షం అంటే ఏంటి? బంధములకు అతీతంగా ఉండేది మోక్షం. బంధములని నువ్వు వదులుచుకోగలవా? నీకు వదులుచుకోవాలని ఉందా? నేను అన్ని బంధాలని వదులుచుకుంటాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు పిలవండి, ఇప్పుడు నేను వచ్చేస్తానని ఎంతమంది అంటారండి? హిమాలయాకి తీసుకెళ్లేది ఉంది, ఎంతమంది వస్తారండి? జస్ట్ ఒకసారి ఎవరు వస్తారో లేదో తెలియదు సార్. మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారా, భగవంతుడు రేపు అందరినీ తీసుకురా నేను అందరికి మోక్షం ఇస్తాను అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు కదండి. అదే సో వస్తామని చెప్పి అన్నారు. సార్ వచ్చాక పాదాలను కన్నీళ్లతో కడగటము, పశ్చాత్తాప పడటం అవేమి చెయ్యం. అది ఒక్కటి అదే చెప్పబోతున్నా. నెక్స్ట్ థింగ్ అదే చెప్పబోతున్నా. అక్కడ ఒక 4 రోజులు ఉన్న తర్వాత అందుకే నేను ముందు చెప్పాను సార్. సూర్యశ్రీ గారు చెప్పండి. ప్రికాషన్స్ ముందే చెప్పేశారు కదా మీరు, కాళ్ళు కన్నీళ్ళతో కడగడం. సరే మళ్ళీ చెప్పండి గట్టిగా, నాకు మీరు చాలా సార్లు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు సార్. మీరు ముందే చెప్పేశారు, అందుకే వెంటనే ఆవిడ ప్రిపేర్ అయిపోయారు. సో మీరేంటంటే అక్కడికి వచ్చిన తర్వాత 4 రోజులు ఆ తర్వాత ప్రభు అంటే నేను ఇంకా వాళ్ళు రోజు ప్రార్థిస్తున్నారు. నేనేం చేశాను, స్టూడెంట్స్ అంతా ఎట్లా ఉన్నారని చూస్తున్నా. అందరూ రూమ్స్ లోపల ప్రార్థిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు అని. ప్రభు, నువ్వు నా భర్త రూపంలో ఉన్నటువంటి దేవుడవు. నేను ఇన్ని రోజుల పాటు నిన్ను గుర్తించలేకపోయాను స్వామి. నేను ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పాపాలు చేశాను.
నేను నాకు అప్పటిదాకా అర్థం కాలేదు. నేను ఏమనుకున్నానంటే వీళ్ళు అబ్బా రోజు ప్రేయర్ చేస్తున్నారని నేను అనుకుంటా. వాళ్ళు ఏంటంటే 4 రోజులు దూరంగా ఉండి అక్కడ చలికి తట్టుకొని శ్రీనివాస్ ఏమో పొద్దున్న 5ంటికి లేపుతున్నాడు, పదండి మెడిటేషన్ అంటున్నాడు. ఇదంతా చేసి ఇవన్నీ ఎక్కడ వీలైతాయి మాకు? ఏదో హస్బెండ్ ఉన్నాడు, 4 పీక్తో హస్బెండ్ ని హ్యాపీగా ఉన్నాం ఇన్నాళ్ళు. సో ఇప్పుడు ఏంటి ఇది అని చెప్పేసి. సో కాబట్టి బంధాన్ని వదులుచుకుని మోక్షం వైపు రావడం అనేటటువంటిది చాలా కష్టము. కానీ ప్రతి ఒక్కరికి కూడా మోక్షము రావాలని ఉంటుంది. ఒక ఇంగ్లీష్ సినిమా చెప్తాను, అయితే అది మన హిందీ వాళ్ళు వేసినటువంటి ఇంగ్లీష్ సినిమా పేరు హౌస్ హోల్డర్. మన శశి కపూర్ది, చాలా పాతది, కనీసం 60-70 ఏళ్ల కిందటి సినిమా. వీలైన వాళ్ళు తప్పకుండా చూడండి, మళ్ళీ ఒకసారి రాసుకోండి. హౌస్ హోల్డర్ సినిమా పేరు. మీరు చూసారా? ఓకే. సో ఆ సినిమాని చూడండి. అంటే ఇప్పటి సినిమా, అంత పాత సినిమాలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సత్యం ఉందన్నమాట ఆ సినిమాలో. సో ఏమైపోతుందంటే బంధాలు, అందులో ఒక టైంలో అతను ఏం చేస్తానంటే భార్యతో విరక్తి వచ్చి తన ఫ్రెండ్ తో పాటుగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు అనమాట. నా ఫ్రెండ్ సన్యాసుల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు, నేను కూడా సన్యాసుల్లో జాయిన్ అవుతాను, వచ్చే వీక్ వచ్చేస్తాను స్వామి అంటాడు. స్వామి అంటాడు సరే అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపోతుంది వైఫ్ తోటి. అయిపోగానే ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వామీజీ ఎక్కడో కలుస్తాడు. కలిసి ఏమయ్యా నువ్వు కూడా వస్తాను కదా సన్యాసిగా అవుతావు అంటే రాడు. ఎందుకంటే ఇక్కడ ఏమనుకుంటామంటే మనము ఇక్కడ ఏదో ఆకర్షణ ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మనని తమస్సులోకి గుంజేసేది, అజ్ఞానంలోకి గుంజేసేటటువంటిది అదే ప్రకృతి శక్తి. ప్రకృతి యొక్క బలీయమైనటువంటి శక్తి అదేం చేస్తుందంటే నిన్ను మోక్షం వైపుకి వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి చాలా కష్టమైనటువంటిది మోక్షము. ఆ మోక్షాన్ని కూడా సాధించడం ఎంతో కష్టం. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, ఇది తెలిసిన ఎంతో మందిలో ఏ ఒక్కరో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళల్లో మళ్ళీ ఏ ఒక్కరో నిజంగా మోక్షాన్ని పొందగలుగుతారు. నిజమే, అది కష్టం. ఎందుకంటే ఆ మార్గంలోకి వెళ్ళలేము, వెళ్ళినా కూడా నిజంగా చెయ్యాలనిపించదు. కానీ కొంతమందికి అనిపిస్తుంది సరే చేద్దాం. ఇప్పుడు వాళ్ళకి దారి తెలియదు. దారి తెలియకపోగానే ఏమవుతుంది, ఎవడో ప్రవచనకర్తనో ఎవడో సన్యాసో రండి మా దగ్గరికి రండి అంటాడు. అనగానే అక్కడికి వెళ్తాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఈషా ఫౌండేషన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారు, నేను డైరెక్ట్ గా దేవుణ్ణి నమ్ము అని చెప్పరు, కొద్దిగా దేవుణ్ణి నమ్ముతూ కొద్దిగా సైంటిఫిక్ విషయాలు కూడా చెప్తూ ఉంటారు. చెప్తూ లాజికల్ గా చక్కగా మాట్లాడుతుంటారు. మాట్లాడేసరికి ఏమవుతుందంటే గుడ్డిగా నీకు దేవుణ్ణి నమ్మడం ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేస్తావు, ఆ మార్గంలోకి వెళ్ళిపోతావు, వాళ్ళు చెప్పిన మార్గంలోకి వెళ్తావు. ఇంకొక కొంతమందికి ఏంటంటే ఇవి నచ్చవు. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యాడు, ఆయన లుంగి కట్టుకున్నాడు, పైన ఇలా ఉత్తరీయం వేసుకున్నాడు, ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి చీర కట్టుకుంది. సో ఇలా మాట్లాడుతూ దేవుళ్ళని మనుషుల రూపం లోపల చూపిస్తూ వారందరూ కూడా ప్రేమతో మనని ఆప్యాయంతో పలకరించింది. నువ్వు గనక దేవుడిని గురించి ప్రార్థిస్తే ఆయన నీ ఇంట్లోకి వచ్చి నీ ఇల్లు ఊడుస్తాడు అని చెప్పేవాళ్ళు కొంతమందికి కావాలి. సో కొంతమంది ఏం చేస్తారు, అటు జాయిన్ అవుతారు. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి తెలుసుకున్నారు కానీ డైరెక్ట్ గా గుడ్డిగా నమ్మడానికి ఇష్టపడరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెడిటేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా, మెడిటేషన్ వైపు చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా కూర్చుంటారు. అప్పుడు పక్కవాడు అడుగుతాడు ఏమైందంటే, చాలా బాగుంది మెడిటేషన్, మస్తు కుదిరింది. ఏమైందంటే లోపల ఒక లైట్ కనిపిస్తుంది అంటాడు. లైట్ కనిపించదు, అది అబద్ధం. లోపల నాకు ఒక జ్యోతి కనిపించింది అన్నాడు. జ్యోతి అంటే ఎవరు, నిజం చెప్పు, ఎవరు అమ్మాయే కదా అంటే కాదు లైట్ అంటాడు. నిజం చెప్పు అంటే ఒప్పుకుంటాడు, అవునవును అమ్మాయి, జ్యోతి అనే అమ్మాయి అంటాడు. వాడు లైట్ కనిపించదు వాడికి, అబద్ధం చెప్తున్నాడు వాడు. ఇంకోటి అంటాడు అలా వెళ్తుంటే టనల్స్ ఆఫ్ లైట్ కనిపిస్తుంది నాకు, అబద్ధం. ఇంకా కొంతమంది అంటారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయామో తెలియదు, అలా గాల్లో వెళ్ళిపోతున్నట్టు తేలిపోయినట్టుంది అంటే నిద్ర వస్తుంది నీకు, గుర్తుంచుకోవాలి. ఇంకో కొంతమంది నిద్రలో ఉంటారు, మంచి నిద్రలో ఉంటారు. ఈ పిరమిడ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ అందరూ ధ్యానం రూపం లోపల ఏం గురకలు పెడుతున్నారు తెలుసా. సరే నాకు కూడా నిద్ర వచ్చింది, నేను కూడా ఏం చేశానంటే సరే నేను కూడా వాళ్ళ పక్కన ధ్యానం చేద్దామని పక్కకు కూర్చుని నేను కూడా గురక పెట్టడం మొదలెట్టా. మస్తు ఇక పక్కన వాళ్ళందరూ నిద్ర లేచి పారిపోయారు అక్కడి నుంచి. సో అట్లాగా ఏమైపోతుందంటే వీటి లోపల వాళ్ళకు ధ్యానము అనే పద్ధతి రాదు. ధ్యానము రావాలి, నీకు కుదరాలి అంటే ముందుగా నువ్వు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ చేసి వాడి అయితే నీకు ధ్యానం కుదురుతుంది.
లేకపోతే ఎలా కుదురుతుంది ధ్యానం? జీవితాన్ని క్రమశిక్షణగా చిత్తశుద్ధితో చేసుకున్న వాడికి మాత్రమే ధ్యానం కుదురుతుంది. చంచలమైనటువంటి మనస్సున్న వాడికి ధ్యానం ఎలా కుదురుతుంది? అది అసంభవం. సో అది కూడా పక్కకు పెడితే, ఒక్క నిమిషం. చంచలమైనటువంటి మనస్సుని ఎలా నిగ్రహించందే మనకి ఏ విధమైనటువంటి ఇది రాదు, కానీ అలా కూర్చుంటారు. పాపం వాళ్ళకి ఇంకా వేరే మార్గం ఉండదు. పక్కవాడేమో కుదిరింది అంటాడు, వీడంటాడు నాకు కూడా కుదిరింది అంటాడు. ఆ రాజు బట్టలు వేసుకుంటాడు, జ్ఞాపకం ఉంది కదా, అందరికి ఒకసారి చెప్పుకున్నాం కథ, అందరికి మీకు తెలిసిన కథ జ్ఞాపకం ఉందా? ఎవరికైనా చెప్పాలా? అలాగే చెప్పేదాకా వాడికి తెలియదు కదా. తెలీదు. లాస్ట్ కు ఒక చిన్న పిల్లాడు అంటాడు, రాజేంటి బట్టలు వేసుకోకుండా వెళ్తున్నాడని. అప్పుడు వీళ్ళందరూ అంటారు అన్నమాట, అరే రే 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 అని అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరే వాళ్ళతోని పోటీగా మనకు జీవితం లోపల నాకు కనిపించిందంటే నాకు కనిపించింది అంటారు. ఇప్పుడు మీరు పారాయణలు చేసే గ్యాంగ్ అడగండి, నాకు దేవత కనిపించిందంటే ఆవిడ మీదకి దేవుడు వచ్చాడు అంటాడు, ఈవిడ మీదకి దెయ్యం వచ్చిందా? ఎవరో వచ్చారు. మళ్ళీ వాళ్ళలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. నేను గురువుని కాబట్టి నాకు కనిపించింది, ఆవిడ దేవత ఎవరికి వచ్చింది? నా కోసం వచ్చింది అని ఒక ఆవిడ లేస్తుంది. ఇంకొక ఆవిడ అంటుంది, ఆవిడ గురువు గారు అయితే అయింది, కానీ నాకు కూడా ఒక ఆవిడలో పక్కలో ఏదంటే నాకే అసలు దేవుడు వచ్చాడు మీదికి అని చెప్పేసి ఆవిడ కొద్దిగా ఊగడం మొదలెడుతుంది. సో ఇలా ఊగుతూ పోతున్నారు జనాలు. సో దీనివల్ల ఏమైపోతుందంటే మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి, అందులోంచి బయటికి రాలేరు. ఎందుకంటే సరైనటువంటి దారి తెలియకపోవడము. అది మనం వచ్చేసాం, కరెక్ట్ పాయింట్ లోకి వచ్చేసాం. అమ్మయ్య, ఎన్ని రోజులు ఉపోద్ఘాతం చెప్పుకున్నా నాకు 18వ అధ్యాయం నాకు ఐ డోంట్ థింక్ సో, నేను ఇది కంప్లీట్ చేస్తానో లేదో నాకు తెలియటం లేదు. అందులో మనది ఆల్రెడీ 0 ఉన్నాయి చివరి 8 నెలలు. సో ఐ డోంట్ నో వెదర్ ఇది కంప్లీట్ చేస్తానో లేదో తెలియదు. వీలైతే ఈ 4 నెలల్లో చేద్దాం, కానీ నాకు 18వ అధ్యాయం అవుతుందో అవదో అని డౌట్ వస్తుంది నాకు. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే జీవితం లోపల భగవంతుడిని, అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీయాలి అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఏమంటుంది అంటే నీలోనే దైవం ఉన్నప్పుడు ఎక్కడయ్యా వెతుకుతావు? ఆత్మబోధ లోపల మనం ఏం తెలుసుకున్నాము? నీరు లోపలనే అలలు వస్తాయి, నీటి బుడగలు వస్తాయి, అన్ని రకాల నీటి యొక్క వివిధ రూపాలని నువ్వు చూడగలుగుతావు. కానీ అవన్నీ కూడా అలలో భాగాలే. కాబట్టి నువ్వు కూడా భగవంతుడి యొక్క భాగమే గాని నువ్వు వేరు కాదు. అది తెలుసుకోవడమే మోక్ష సన్యాసము. సో మోక్షం శ్రీనివాస్ గారు చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మోక్షం కష్టం, దాన్ని కూడా వదిలేయమంటారు ఏందండి మీరు? దేడి దిమాగ్ మెంటల్ అయిందా నీకు? అంటే నేనేం చెప్పాలి? కాదు, శ్రీకృష్ణ భగవాన్ ఏమంటున్నాడంటే అక్కడ నువ్వు మోక్షాన్ని కూడా సన్యసించేటటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వే మోక్ష స్వరూపుడు అయినప్పుడు నువ్వు వేరే వాళ్ళ నీకు మోక్షం ఇచ్చేదేంటి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళేసి ఆ శ్రీకృష్ణానికి మోక్షం ఇస్తా అంటే ఆయన నవ్వుతాడు, ఆయనే మోక్ష స్వరూపుడు. సో కాబట్టి నీ లోపల ఆ శక్తిని తెలుసుకునే వరకే ఈ కష్టం. మా తెలంగాణ అమ్మాయి పూర్ణ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇంట్లో తొందరగా పెళ్లి చేసేస్తారనే భయంతో ఆమె ఏం చేసిందంటే తన పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళందరూ కూడా మౌంటైనీరింగ్ ఎక్సర్సైజెస్ కోసం వెళ్తారన్నమాట, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో. సరే అని చెప్పేసి వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళిపోతుంది. నేను కూడా మౌంటైనీరింగ్ వస్తా అంటే రమ్మంటారు వాళ్ళు. తనకేంటి మౌంటైనీరింగ్ ఇష్టం ఉండి కాదు, తనేం చేస్తుందంటే మౌంటైనీరింగ్ వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న యొక్క బాధల్ని తప్పించుకోవచ్చు. ముందు ఇంటికి వెళ్ళగానే పెళ్లి చేసేస్తామంటారు. చిన్నపిల్లలు కదా, 7th 8th కి చేసేస్తారు. గూడెంలలో వాటి లోపల చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు చేసేస్తారు కదా. అందుకని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళతో పాటు మౌంటైనీరింగ్కి వెళ్తుంది. వెళ్ళగానే మా భువనగిరికి వస్తుంది. రాగానే భువనగిరి దగ్గర వాళ్ళు ముందు పర్వతం ఎలా ఎక్కాలి ఏంటి అని నేర్పిస్తూ ఉంటారు. ఆమె వీళ్ళు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈమె అలా వెళ్ళిపోతుంది పర్వతం దగ్గరికి. వెళ్ళిపోయి అలా పర్వతాన్ని ముట్టుకుంటుంది. అలా పాకేస్తూ 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 క్షణాల్లో పైకి వెళ్ళిపోతుంది. ఎలా ఎక్కాలో చెప్పే లోపల ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి సాధన లేకుండా, ఎందుకు చేస్తున్నానో కూడా తెలియకుండా అంత పైకి వెళ్ళిపోయింది ఆమె. విత్ ఇన్ నో టైం ఆమె ఎవరెస్ట్ కూడా ఎక్కేసింది. దానికి కారణం ఏంటి? బికాజ్ షీ వాజ్ ఏబుల్ టు డిస్కవర్ డివినిటీ విత్ ఇన్. తన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని ఆమె ఎప్పుడైతే గుర్తించగలిగిందో అయిపోయింది. ఇంకా అక్కడ మార్పు లేదు. అయితే అది పూర్వజన్మ సుకృతం, ఆమెకి జరిగినటువంటిది పూర్వజన్మ సుకృతం. కానీ మనకు ఆలోచన ద్వారా జరగాలి. మన ప్రతి ఆలోచన కూడా ఒక ఆచరణకి దారి తీయాలి. ఆచరణకు దారి తీయనటువంటి వేదాంతం ఎందుకు?
భగవద్గీతను ఏమంటారు? వేదాంతము అంటారు. వేదాంతం అంటే ఏంటి? వేదం యొక్క చివరి భాగము, వేద అంతము. దీన్నే వేద శిఖ, జ్ఞాన శిఖ అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఈ వేదాంతము జ్ఞాన శిఖ అయినటువంటి భగవద్గీత ఇది ఉపనిషత్తు. వేదంలో చివరి భాగం ఉపనిషత్తు, కాబట్టి ఇది ఉపనిషత్తు. కాదు, ఇంకా ఇంకా సింప్లిఫైడ్ వెర్షన్. అవునా? ఎస్. ఉపనిషత్తుల సారమైనటువంటి గీత. బ్రహ్మ విద్య అంటే అల్టిమేట్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటిది ఏంటన్నమాట? అల్టిమేట్ నాలెడ్జ్. ఇంకా ఇంతకు మించినటువంటి విద్య లేదు. ఆ విద్యలో అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆ మోక్ష సన్యాసము అనేటటువంటి యోగాన్ని తెలుసుకుంటున్నారు. అంత గొప్పది అధ్యాయము. నీలోనే ఉన్న దేవుణ్ణి గనక గుర్తించిన మరుక్షణము నీవు ఇక మోక్షం కూడా నాకెందుకు అని అనుకుంటావు. అటువంటి మహోన్నతమైనటువంటి దాంట్లో మరి ఏం వదలాలి? మోక్షం రావాలి అంటే నేను బంధాన్ని వదలాలి. బంధాన్ని వదలాలి అంటే ఎలాగా? కర్మలన్నీ వదిలేస్తే అయిపోతుంది. నాకు తెలిసినటువంటి కర్మలు ఉన్నాయి, ఈ కర్మలన్నీ వదిలేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ నేను ఇంకొక బంధం, మళ్ళీ ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మెత్తాలి. ఒక కర్మ, ఆ కర్మ యొక్క ఫలితము, ఆ ఫలితం ద్వారా మళ్ళీ ఒక జన్మ. అసలు కర్మ చేయకపోతే ఏమవుతుంది? ఎస్ ఆర్ నో? మీకు అర్థమైందా? కర్మ వల్ల ఫలితం వస్తుంది, ఫలితంలోంచి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. కర్మే చేయకపోతే ఏమవుతుందండి? హలో, కర్మ చేయాలి అని దాని ఫలితాన్ని ఆశించు. అది కాదు, ఇప్పుడు నేను చెప్పిన దానికి జవాబు చెప్పండి. అంతే, కర్మ చేయకపోతే జన్మ ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్, కర్మ చేయకపోతే జన్మ ఉండదు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ ఏమంటున్నాడంటే, అర్జున, కర్మ చేయకపోతే ఫలితం ఉండదని కొంతమంది అన్ని కర్మలను వదిలేస్తూ ఉంటారయ్యా. అయితే త్యాగం అంటే ఇంకో అర్థం కూడా నీకు చెప్తాను అర్జున, జాగ్రత్తగా వినుకో. ఏంటంటే, కర్మ చెయ్యి, ఆ కర్మ యొక్క ఫలితాలను ఆశించకు. కర్మ ఫలితాలను త్యాగం చేసేయి, అది కూడా సమానమే. కర్మ ఫలితాలను త్యాగం చేసేయి, అది కూడా సరిపోతుంది. ఎలా త్యాగం చేస్తాం? అక్కడ ప్రాబ్లం. కష్టపడి పని చేసిన తర్వాత త్యాగం ఎలా చేస్తాం? కర్మఫల త్యాగం కష్టము. కాబట్టి నువ్వేం చేస్తావంటే, అసలు ఈ పనులు నేను చేశాననే ఆ భావన రానియక నీ లోపల ఎందుకు వచ్చిన గోల? అసలు ఈ పనులు నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం వద్దు. అసలు ఏం ఆశించకు నువ్వు. ఇది చేయాలి, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. నాది కూడా నేను చేయడంలా, నా అహంకర్త హరికి కర్త, నేనే చేయడం లేదు, దేవుడే చేస్తున్నాడు, వదిలేసి. కాబట్టి అలా చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నాది ఏంటంటే, ఈ త్యాగం అనేటటువంటిది మామూలు విషయం కాదు. త్యాగం అనేటటువంటిది నీకు డెఫినేషన్ రకరకాలుగా చెప్పచ్చు. అన్ని పనులు వదిలేయడం కూడా త్యాగమే, కరెక్ట్. లేదా ఇంపార్టెంట్ పనులు చేసి వాటి త్యాగాన్ని వదిలే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసినప్పుడు వైఫ్ ని, పిల్లల్ని పోషించడం అనేటటువంటిది ఉంది. అయితే చేసి ఇది నా బాధ్యతగా చేస్తున్నాను, నాకు సంబంధం లేదు, దేవుడు నాతో ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన సంబంధాలు, దానికోసమని నేను ఈ బాధ్యతలు చేస్తున్నాను అని అనుకో. అప్పుడు చాలా ఈజీ తెలుసా, అప్పుడు చాలా ఈజీ, మన జీవితంలో కూడా చాలా ముందుకు వెళ్తాం. కాబట్టి అది చేస్తే బెటర్ కదా. కాబట్టి ఈ రెండు కూడా ఒకటే. అయితే నా యాంగిల్ చెప్తాను, ఇది జనాలందరూ ఇలా చెప్తారు, కానీ అర్జున నా యాంగిల్ ఏంటి తెలుసా? నువ్వు చేయవలసిన కర్మలను మాత్రం వదలద్దయ్యా. యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి ఏవైతే మనం గత అధ్యాయంలో 17వ అధ్యాయంలో తెలుసుకున్నామో అవి మటుకు వదలద్దు. అవి నిన్ను పవిత్రులను చేస్తాయి. యజ్ఞము 12 రకాలు. ఆ 12 రకాల యజ్ఞాలలో నువ్వు ఏది చూజ్ చేసుకున్నా సరే, అన్నిటికంటే గొప్ప యజ్ఞాలు 3. ఆ 3 యజ్ఞాలు ఏంటి? ఎవరన్నా చెప్పండి. ఋషి యజ్ఞం, వైటీడే, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, ఇవి అయితే ఉన్నాయండి. అవి కాదండి, మనోవాక్కాయ కర్మలు కాదు. ఎవరో చెప్పబోయారు, యాక్చువల్లీ ఎవరో చెప్తుంటే బ్రహ్మయజ్ఞం అని ఎవరో అన్నారు. సెకండ్ ఇది బ్రహ్మ యజ్ఞము, థర్డ్ ఇది ఇంద్రియసం యజ్ఞము, ఫోర్త్ ఇది శబ్దాది విషయ యజ్ఞం కాదా సార్? అది మా పితృయజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అందులో 3 యజ్ఞాలు అన్నిటికంటే గొప్పవి అని చెప్పి నేను 4వ చాప్టర్ చెప్పినప్పుడు చెప్పాను. స్వాధ్యాయ యజ్ఞము, ఎవరో స్వాధ్యాయ యజ్ఞం అన్నారు, కరెక్ట్.
బ్రహ్మయజ్ఞం అని ఇంకెవరో అన్నారు, కరెక్ట్, రెండు కరెక్ట్. దైవ యజ్ఞము, పితృయజ్ఞం. ఇంద్రియ బ్రహ్మయజ్ఞం ఒకటి చెప్పాను సార్ నిగ్రహము, బ్రహ్మయజ్ఞం ఒకటి ఉంది. బ్రహ్మయజ్ఞం, కరెక్ట్. కర్మయజ్ఞం ఒకటి, స్వాధ్యాయ యజ్ఞం. బ్రహ్మ స్వాధ్యాయం కరెక్ట్ ఆన్సర్స్. ఇంకొకటి మర్చిపోయారు. దైవ జ్ఞానయజ్ఞము, సూర్యశ్రీ గారు చెప్పండి. జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞము. సో 3 యజ్ఞాలలో అయ్యో చెప్పారా, సారీ నేను వినలేదు. సో చెప్పారు మేడం, చెప్పారు జ్ఞానయజ్ఞం అన్నారు. అన్నారా? సారీ. సరే సరే, జ్ఞానయజ్ఞము బ్రహ్మయజ్ఞము, జ్ఞాన రెండు కలిపి జ్ఞానము బ్రహ్మయజ్ఞము స్వాధ్యాయ యజ్ఞం ని జేవిఎస్ అని గుర్తుంచుకోమని చెప్పాను నేను మీకు. షార్ట్ కట్ కూడా నేర్పించా. జే అంటే జ్ఞానము, బి అంటే బ్రహ్మయజ్ఞము, ఎస్ అంటే స్వాధ్యాయ యజ్ఞం. సో ఈ యజ్ఞాలు ఏవైతే ఈ మూడింటిని కలిపి మనం ప్రస్తుతానికి యజ్ఞం అనుకుందాం. దీన్ని వదలకూడదు. అంటే ప్రతిరోజు ప్రవచనం వినడము లేదా మీ సొంతగా చదువుకోవడం పుస్తకం. ఓకే, ఇది మీరు వదలకూడదు. నా ప్రవచనమైనా కాదు, ఎవరి ప్రవచనం విన్నా సరే. నెక్స్ట్ రెండవది ఏంటి? వైటిడి. టి అంటే తపస్సు. తపస్సు అంటే ఏంటి? తపించడము. తపించడము అంటే ఏంటి? మనోవాక్కాయాల ద్వారా శుద్ధిగా ఉంటూ త్రికరణాలతో భగవంతుడి వైపు నేను తెలుసుకోవడాన్ని తపము అంటారు. తపించడం, ప్యాషన్ ఇంగ్లీష్ లోపల, అది తపస్సు. మూడోది ఏంటి? వైటిడి. డి అంటే దానము. దానంలో ఏముంది? దానం అంటే పైసలు ఉన్నాయి కదా అని దానం చేయడం కాదు. విద్యాదానము, జ్ఞానదానము, ఇది చాలా గొప్పది. కాబట్టి వైటిడి వదలద్దయ్యా అర్జున. నాకు సంబంధించినంత వరకు ఇవి నువ్వు మనిషివైతే మనీషిని చేస్తాయి. మనిషి అంటే పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి మహాపురుషుడుగా చేస్తాయి, పురుష ఉత్తముడుగా చేస్తాయి. కాబట్టి ఇవి మటుకు వదలకయ్యా అర్జున. నేను చెప్తున్నాను ఒక మాట, ఈ వైటిడీలు మాత్రం వదలకు. చాలా మంది కర్మలు వదిలేయమంటారు, కొంతమంది కర్మ ఫలాలను వదిలేయమంటారు. బట్ నేను చెప్తాను మాత్రం, ఏమన్నా చెయ్యి, నువ్వు వైటిడి మాత్రం వదలకు. యజ్ఞము తపస్సు దానం మాత్రం చేసి తీరు. అందుకోసమే 17వ అధ్యాయం అంత డీటెయిల్ గా చెప్పాను నేను నీకు. ఎందుకు అంత డీటెయిల్ గా చెప్పాను? చాలా గొప్పది అది. ఇప్పుడు యజ్ఞము తపస్సు దానము వదలకూడదు. కానీ మరి అసలు వదలడం అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు వదలడం కూడా ఉంది. ఏం వదలాలి ఇప్పుడు? త్యాగము. ఈ వదలడం అంటే త్యాగము, త్యజ్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఏం వదలాలి? ఇది సాత్విక త్యాగము, రాజసిక దానము త్యాగము, తామసిక త్యాగము అని 3 రకాలు ఉంటాయి. త్యాగం కూడా అంత ఈజీ కాదు, వదిలేయడం కూడా అంత సులభం కాదు. వదిలేయడము అంత సులభం కాదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు నాకు దాని జవాబు చెప్పాలి, సరేనా? జాగ్రత్తగా వినండి. త్యాగము 3 రకములు. చెప్పండి ఒకసారి డైరెక్ట్ గా, నేను అన్నదాన్ని రిపీట్ చేయండి. త్యాగము 3 రకాలు. సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక, రాజసిక, తామసిక. రాజసిక, తామసిక. రాజసిక, తామసిక. ఓకే, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండి నా బాధ్యత నుంచి పారిపోయాను. ఇప్పుడు నేను ఇది పని వదిలేసినట్టే కదా? ఇది త్యాగం కాదంటారా? పని వదిలేయటం అంటే ఇంకా బద్ధకం వల్ల వదిలేయటం తామసికంలోకి వస్తుంది కాబట్టి తామసిక జ్ఞానం. కరెక్ట్. నేనేం చేశాను? ఇల్లు వదిలేసి బయట పని చేస్తే నాకు బయట గుర్తింపు బాగా వస్తుంది. అరే వీడు ఇల్లు వదిలేసి బయట చేస్తున్నాడు రా అని చెప్పేసి అందరి దగ్గర గుర్తింపు కావాలి. అందుకోసమే కొంతమంది ఏం చేస్తారు, పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని, వైఫ్స్ అంటే భార్యలని, అంటే ఎవరి భార్య అని వారు అలా చంపించేస్తుంటారు. తర్వాత సింపతి ఫ్యాక్టర్ కోసం పిల్లల్ని చంపించుకుంటూ ఉంటారు, త్యాగం చేస్తూ ఉంటారు. అది గొప్ప త్యాగమేనా? రాజసికం కాదండి, రాజసికం కదా, రాక్షసత్వం కదా అది. రాక్షసత్వం వస్తుంది. గుర్తింపు కోసము ఇంటిని వదిలేయడం అనేటటువంటిది ఏంటి? రాజసిక. ఓకే, ఇంకోటి ఏంటంటే కర్తవ్యం చేశాను, ఈ ఫలాన్ని నేను దేవుడికి వదిలేస్తాను, ఇది సాత్విక. సో మీకు ఆల్రెడీ శ్రీకృష్ణుడు చెప్పే ముందే మీకు అన్ని తెలిసిపోయినాయి. ఎట్లా మీరు ఇంత బాగుంటే? శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి? మొద్దులు ఉండాలి, బండగుండాలి, ముద్దుగుండాలి. మీరేంటంటే అన్ని కరెక్ట్ గా జవాబులు చెప్పారు ఇవాళ.
రెండోది చెప్తాను, ఉద్యోగం ఉన్నారు సార్ మాకు చెప్పటానికి. అర్థం లేదు. ఉండాలంటారా సార్? ఏంటమ్మా? మరీ తామసికంగా ఉండాలంటారా మీరు అంటున్నాం. మీ శిష్యులంతా తామసికంలో ఉండాలా? ఉన్నారేమో అనుమానం అన్నమాట, ఉన్నారేమో అని. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి చెప్పండి. ఉద్యోగం ఉంది, ఉద్యోగంని వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అని చెప్పి చేశాను. చేసి ఫలితాలు ఏమి, వాడు ఏదన్నా ఇవ్వని, నేను చెయ్యాల్సిన డ్యూటీ కరెక్ట్ గా చేస్తున్నాను. వాడు ఏమి ఇచ్చినా సరే నేను మాత్రం సిన్సియర్ గా చేస్తున్నాను. నాకు వాడు ఉద్యోగంలో ఇవ్విస్తున్నాడా, గుర్తింపిస్తున్నాడా, ఏమీ నాకు సంబంధం లేదు. ఇది రాజసిక త్యాగమా, తామసిక త్యాగమా? సాత్వికం సార్. సాత్విక త్యాగం. సరే, నాకు కంపెనీలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ పైసలు ఇస్తాడు, కాబట్టి 8 గంటలు పని చేసే బదులుగా 12 గంటలు పని చేస్తా. రాజసికం సార్. రాజసికం. మూడోది బద్ధకం. ఏం చేస్తాం ఇప్పుడు, కానీ దాని బదులు ఏముంది, బాస్ కనిపించినప్పుడు చలో వాడిని బయటకు తీసుకెళ్లి మంచి పార్టీ ఇద్దాం. బద్ధకం అంటేనే నిర్లక్ష్యం కూడా, కేర్లెస్నెస్ కూడా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ గురించి వస్తుంది మూడోది. ఇది సాధన. ఇప్పుడు ఈ సాధన లోపల కొంతమంది ఏం చేస్తారు, శ్రీనివాస్ గారు నిజం చెప్తున్నారు, మనం ఇది మనస్ఫూర్తిగా ట్రై చేయాలి, కాబట్టి అనవసరమైన విషయాలన్నీ వదిలేద్దాము, ఈ అనవసరమైన గుంపుని, గ్యాంగుని వదిలేద్దాము. ఇది ఈ వదిలేసే దాన్ని ఏమంటారు, రాజస త్యాగం. ఏమంటారు? సాత్వికం సార్. సాత్వికం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, శ్రీనివాస్ గారు చెబుతున్నారు ఓకే, కానీ మనం బయట ప్రపంచానికి అన్ని వదిలేసినట్టుగా కనిపించాలి, కానీ మనసులో అన్ని పట్టుకునే ఉంటాం. ఓకే, ఇంద్రియాలు వదిలేసినట్టుగా ఉంటాం, కానీ మనసు పట్టుకునే ఉంటుంది. సరే, ఏమైంది అదైంది, శ్రీనివాస్ చెప్పిన దాన్ని త్యాగం చేద్దాం అని చెప్పేసి, ఏం వదినే, ఏం వంట చేసినవే, చేసినావా, పక్కింటిది ఎవరితోనో వెళ్ళిపోయిందట కదా, ఏడికి వెళ్ళిపోయిందే తెలుసా అని కూతురు కూడా వెళ్ళిపోయింది, తల్లి కూడా వెళ్ళిపోయింది. ఎవరు లేరు సార్ అలాగా. ఎప్పుడు వదినకే కొంచెం రాజసికం సార్, ఎక్కువ సాత్వికం, కొంచెం రాజసికం. సో ఏమైతుందంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే తమస్సు ఎక్కువ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అయితే తప్పు లేదు, తమస్సు చాలా గొప్పది, కాకపోతే దాన్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకోండి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఒకరు అలసిపోయారు, ఒక రోజు పడుకోవాలనిపిస్తుంది, పడుకోండి చక్కగా, ఏం పర్వాలా, పడుకోండి, ఏం పర్వాలా. అలసిపోతే కాస్త రెస్ట్ తీసుకోండి. డోంట్ క్విట్ బట్ టేక్ రెస్ట్, అంతవరకు ఉండండి. ఎవరో మ్యూట్ లో లేరు, కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. సో కాబట్టి అలా చేస్తే తప్పేముంది, చేయొచ్చు కదా. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, ఈ మూడు విషయాలను తప్పక చేయాలి. అయితే ఈ 3 విషయాలలో కూడా త్యాగం అనే దాని గురించి నేను చెప్తాను. ఆ త్యాగం గురించి తెలుసుకోవయ్యా అర్జున. ఆ త్యాగం ఏంటంటే, మోహంతోని, అజ్ఞానంతో, అలసత్వంతో, బద్ధకంతో, నాకు ఓపిక లేదు, ఏం చెప్తున్నాడు సారు, పొద్దున 4 లేపుతారట, మెంటల్ ఆయనకి, వానికైతే మెంటల్ ఉన్నది, మనకు మెంటల్ ఉన్నది, ఏం వదిలే, ఏమంటావే, నిజమే చెప్పినవే నువ్వు కూడా, నాకు కూడా ఏం ఓపిక ఉంటది, అన్ని ఓపికలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకు పెద్ద పెద్ద ఊర్లు వెళ్తారు, పెద్ద పెద్ద చోట్లకి వెళ్తారు, అన్ని వెళ్తారు. పొద్దున 5 o'clock లేచి మెడిటేషన్ చేయమంటే ఓపిక లేదు. సో ఇదేంటంటే తామసిక త్యాగం, వాటిని వదిలేస్తారు వాళ్ళు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధోగతి పాలవుతారు. తెలియదు వాళ్ళకి, ఇది అధోగతి ఏం వదినే అన్నప్పుడే అయిపోయింది, పోయింది. అధోగతి, అజ్ఞానం, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. తామస త్యాగం అనేటటువంటిది చాలా చెడ్డది. అర్జున, త్యాగం చాలా గొప్పది, కానీ త్యాగం లోపల తామసికం, బద్ధకంతో చేయలేకపోవడం. ఏం చేస్తాం, కానీ మంచిగా ఉంది, నిద్రపోదాం, కమ్మగా తిందాం, వెచ్చగా పండుకోవాలి, ఏంది ఇవన్నీ, ఏదో చెప్తాడు సార్ చెప్తున్నప్పుడు వింటాం మంచిగా, మనం చేసేది మనం చెయ్యాలంతే. ఇది తామసం. రెండోది రాజసం. రాజసం ఏంటంటే కొద్దిగా పని చేయాలనే బద్ధకం. వీళ్ళకి బద్ధకం కాదు, పని చేయాలి, కష్టమవుతుంది, శరీరానికి కష్టమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే, కష్టమైన పని కావాలా, లేకపోతే సులభమైన పని కావాలా అంటే కష్టమైన పనులను వదిలేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దారిలో వెళ్ళాలంటే కాండే, ఆ దారి ఎవరు తీసుకుంటాడు, ఇది ఈ దారి తీసుకొని వెళ్ళిపోదాం అంటే శరీరానికి కష్టం కలుగుతుందేమో. ఓకే, శరీరానికి కష్టం కలుగుతుంది, నాకేదో కర్మ చేయడం వల్ల
నాకు పెద్ద లాభం ఏం లేదు. కర్మ చేయడానికి నాకు బద్ధకంగా ఇష్టం లేదు. నాకు బేసికల్ గా శరీరానికి కష్టం అనిపిస్తుంది. సో ఇది బద్ధకం కాదు బేసికల్లీ. ఏంటంటే నాకు యాక్టివ్ గా ఉండడం ఇష్టం లేదు. సో ఇలా కూడా కొంతమంది త్యాగం చేస్తారు. కాన్లే, ఇప్పుడు ఉదాహరణకి కొండ ఎక్కాలి, కొండ మీద దేవుడు ఉన్నాడు. నేను అంటాను కాన్లే ఇప్పుడు కొండేవాడు ఎక్కుతాడు అని కూర్చుంటాను. కిందనే కూర్చొని పక్కడితో కబుర్లు చెప్పుకుంటాం, ఏం వదినే అని. ఈ శ్రీనివాసేంద్ర అందరినీ వదినే అంటున్నాడు, మననేమో అక్క అనేటోడు ఇక్కడికి వచ్చినాక అందరినీ వదినే అంటున్నాడు. సో అయిపోయా. కర్మ చేయాలనే బద్ధకం కాదు, కర్మ చేయాలి, శరీరం అలసత్వం ఎందుకు అని చెప్పేసి, శరీరానికి కష్టం అవుతుంది అని చెప్పేసి అహంకారంతో త్యాగం అయితే. ఇక్కడ ఏమైతుంది, వీళ్ళకి పని వదిలేస్తే ఏమైతుంది, వ్రతం చెడుతుంది, ఫలము చెడుతుంది. నువ్వు పైకి వెళ్ళాలి, కొండ దగ్గరికి వచ్చిన వాడివి కొండ ఎక్కకపోతే ఎట్లాగా? నేను కాళహస్తికి వెళ్ళాను. కాళహస్తి లోపల మా గ్యాంగ్ అంతా ఏదో పైన ఏదో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. నేనేమనుకున్నా, ఇప్పుడు మళ్ళా కొండ ఎవడెక్కుతాడు, కాళ్ళు నొప్పులు పెడతాయి, కిందికి దిగేసరికి కాళ్ళు నొప్పులు పెడతాయి. దాని బదులు హ్యాపీగా బస్సులోనే కూర్చుందామని చెప్పి బస్సులోనే కూర్చున్నా. అది రాజసిక త్యాగం. దీనివల్ల ఏమైతుంది, నాకు ఫలితం దక్కదు. రాజసిక త్యాగంతోనేమో ఫలితం దక్కదు, తామసిక త్యాగం ఏమో నన్ను అధోగతి పాలు చేస్తుంది. మరి సాత్వికం కూడా ఉంది కదా. సాత్వికం ఏంటంటే కష్టమా సుఖమా ఇవేమీ చూడదు. ఇది నేను ఇక్కడ చెయ్యాలని వచ్చాను, చేసి తీరుతాను, నేను చెయ్యాలి. ఇది చేయడం కష్టమవుతుందా అవని, నా పైసలు ఖర్చు అవుతాయా ఖర్చు అవని, నాకేమొస్తుంది నాకేం పోతుంది అని కాదు, ఇది నేను చెయ్యాలనుకున్నాను చేస్తాను అంతే. మనస్ఫూర్తిగా చేస్తావు, దేవుడా నువ్వే చేయించు అని చెప్పేసి చేయించగానే ఏమవుతుంది, వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఫస్ట్ మోక్షం కూడా కలిగే అవకాశం ఉంది. చిత్తశుద్ధి అయితే గ్యారంటీ. సో సాత్విక త్యాగం అనేటటువంటిది ఏమవుతుందంటే మనకు చిత్తశుద్ధిని కలిగిస్తుంది. సాత్విక త్యాగం అంటే ఏంటి, మళ్ళొకసారి గుర్తుంచుకోండి. శరీరానికి కష్టమవుతుందా, దీని ఫలితం ఏమవుతుంది, పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఉండకపోవచ్చు, టెంపుల్ క్లోజ్ అవుతుందని చెప్తాడు ఎవరో. పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుందా అంటే, లేదు వెళ్ళి చూసొస్తా, నేను ఏమైంది దానిదేముంది, పైకి వెళ్ళి చూసొస్తా. ఇది సాత్విక త్యాగం. అంటే శరీరానికి కష్టమవుతుందనే బాధ లేదు. అదా నేను కాదు ఎక్కేది, దేవుడు ఇష్టం ఉంటే చేయించుకుంటాడు, లేకపోతే లేదు అని చెప్పేసి ఇలా పైకి వెళ్ళి వెళ్ళేవాడు సాత్విక త్యాగం. అలా చేసేటటువంటి వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. నువ్వు కర్మలను వదలడం గొప్ప కాదు, కర్మలో ఉన్నటువంటి ఆ ఫలాపేక్షను వదిలేసేవయ్యా అర్జున, చాలా గొప్పది. 3 రకాలని చెప్పేసి చెప్పాను, చాలా గొప్పది. నువ్వు ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తే తామస త్యాగం. మా రిలేటివ్ కూతురు ఒక ఆవిడ, అమ్మాయి ఏం చేసిందంటే ఎంసెట్ రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే, ఈ బాయ్స్ అంతా ఎక్కిరిస్తారట, ఎంసెట్ లో రాకపోతే బాయ్స్ అంతా ఎక్కిరిస్తారు అని చెప్పేసి రాయలేదు ఆమె. తామస త్యాగం. ఇప్పుడు ఏమవుతుంది, ఏమన్నా అడిగి తర్వాత ఎవరన్నా అడిగాడు అనుకో, నేను రాయలేదు ఎంసెట్ అని చెప్పచ్చు. సో పరీక్ష రాసేస్తే గొప్ప త్యాగమే అండి. ఎవరన్నా చెప్పండి, పరీక్ష మానేస్తే గొప్ప త్యాగమేనా? హలో, ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు మన గ్రూప్ లో ఎంతమంది వదిలేస్తారు చెప్పండి. నిజంగా ఇట్లా చేసి ఎంసెట్ వదిలేసిన వాళ్ళు, మెడిసిన్ ఎగ్జామ్స్ వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఎంబీఏ ఎగ్జామ్ శ్రేష్ఠ చెప్పమ్మా. కూడా రాసిన వాళ్ళమే ఉన్నాం సార్, చాలా సార్లు రాసాం గురువు గారు. రైట్. మరి మీరు డాక్టర్ అంటే ఆల్రెడీ మీరేంటి ఎంబీబీఎస్ డాక్టరా లేకపోతే పిహెచ్డి డాక్టరా? నేను డెంటిస్ట్ గురువు గారు. ఓ పీజీ నీట్ కూడా రాశాను. ఓ సూపర్ వండర్ఫుల్. సో కాబట్టి కొంతమంది ఏమో రాస్తారు, ఎగ్జామ్ వదిలేయరు. అయితే ఇప్పుడు ఈ లోపల శ్రీనివాస్ స్టూడెంట్స్ చాలా మంది అలా చేయలేదురా. దానికి కారణం ఏంటో తెలుసా సార్? ఎంసెట్ వచ్చేదాకా చదివినావా సార్? మీరు ఏం మాట్లాడతారు, దిమాగ్ లేదు మీకు? ఎంసెట్ వచ్చేదాకా చదువుకోలేము. 8th క్లాస్ లో ఆపేసినాం చదువు. మేమా సార్ 8th దాకా కూడా చదవలేదు సార్, 4th లో ఆపేసినాం మేము. 4th క్లాస్ లో ఆపేసినాం. ఏం మాట్లాడతారు సార్ మీరు? సార్ ఎంసెట్ మేము వదిలేయలే, మేము 4th కే వదిలేసినాం సార్ చదువు. 4th క్లాస్ అయిపోగానే ఇప్పటికే. సో సార్ శ్రీనివాస్ స్టాండర్డ్ పెంచండి సార్. శ్రీనివాస్ స్టూడెంట్ స్టాండర్డ్ పెంచండి సార్. 4th to 8th కాదు సార్. కొద్దిగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు. సుధామోహన్ గారు, మీరు టీచర్ గా ప్రొఫెసర్ గానో లెక్చరర్ గానో పనిచేశారు కదా సుధామోహన్ గారు? నేను హెచ్ఆర్ సార్. నేను హెచ్ఆర్ ప్రొఫెషనల్ సార్, కార్పొరేట్ లో. ఓకే, కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నారా? హిందుస్థాన్ పెట్రోలియం లో.
ఓ సూపర్ సూపర్. హిందుస్థాన్ పెట్రోలియం. ఇప్పుడు ఓకే మాకు ఓకే గ్యాస్ ఇప్పిస్తారన్నమాట సుధామోహన్ గారు. గ్యాస్ గ్యాస్ దొరకట్లేదు. ఆ, 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 ఇప్పిస్తాను ఇప్పిస్తాను. సో గ్యాస్ ఇది తీసుకోవడం లేదు కదా, మీరు చెప్పేయండి అందరికి. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి అందరికి గ్యాస్ ఇవ్వాలని. ఓకే. సో సుధా మేడం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్దాం అందరం. ఇక ఒక వ్యక్తి మోస్ట్ ఎగ్జామ్ వెల్కమ్, రాయడం ఆపేసి, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఒక 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 వ్యక్తి ఎగ్జామ్ త్యాగం చేసేస్తే, ఎగ్జామ్ రాయడం త్యాగం చేస్తే అది తామస త్యాగం. అయితే శ్రద్ధగా చదివి ఏదైతే అదైంది ఫలితం అని చెప్పేసి రాసామనుకోండి, అది ప్రశాంతంగా ఉండాలి, సాత్విక త్యాగం. ఏమైతే అదైంది రాస్తా నేను అని చెప్పేసి. ఇక్కడ మనం గుర్తించేది ఏంటంటే, ఇంట్లో గానీ బాధ్యతలు ఆఫీస్ లో చేసేటప్పుడు గానీ, సమాజంలో మనం చేసేటప్పుడు గానీ, నేను ఎందుకు చేయాలి, ఇది మనకు బాగా వస్తుంది. అయితే ఒక్కసారి మనం ఆ సమయంలో ఆలోచించాలి. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి ఆలోచించాలి మనం. ఏంటి, ఇది తామసమా, కష్టంగా ఉందని వదిలేస్తున్నానా? తామసం అంటే బద్ధకంతో వదిలేస్తున్నానా? లేక అక్కడ పోతే అబ్బా మళ్ళా 4 అడుగులు నడిపిస్తాడు, ఇటు నడిపిస్తాడు, అటు కష్టం, శరీరానికి కష్టం అవుతుందని. ఇప్పుడు మా RSS ఉంది అనుకోండి, మాకు 5 o'clock లేపుతాడు. అబ్బా బద్ధకంతో నిద్ర లేవలేక కొంతమంది తామసం. కొంతమంది ఏమో అరే వెళ్ళగానే ఇప్పుడు మళ్ళీ మొత్తం మార్చ్ పాస్ట్ చేయిస్తాడు, కర్ర తిప్పిస్తాడు, కత్తి తిప్పిస్తాడు, ఎవరికి వచ్చిన గోల ఇదంతా, ఆ శరీరం అంతా శ్రమ పడుతుందని కొంతమంది మానేస్తారు. అది రాజస త్యాగం. ఏమైతే అదే వెళ్తా, ఎంత వీలైతే అంత చేస్తాను, అది సాత్విక త్యాగం. సో కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటారంటే, ఇది నువ్వు నిత్య జీవితంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఒక్కసారి ఎవరైనా 4, 5, 6, 7 శ్లోకాలు చదువుతారా? చదువుతాను సార్. చదవండి. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇంకొకటి, నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగ తామసః పరికీర్తితః. సో ఇట్లా మనం చెప్పుకున్నవన్నీ కూడా కవర్ అయిపోయాయి. అంటే ఎప్పుడు మీకు బై హార్ట్ వచ్చి కొన్ని వచ్చు, కొన్ని రావు. మీకు బై హార్ట్ వచ్చింది సార్ అది. కొన్ని వచ్చు. అయితే ఇక్కడ మనం కొన్ని మధ్యలో మర్చిపోతాను నేను సీక్వెన్స్. నాకు అంటే బై హార్ట్ వచ్చినా కూడా నేను సీక్వెన్స్ మర్చిపోతా శ్లోకాలు. అవి నాకు భగవద్గీతలో 12, 15 తప్ప మిగతా 12, 15, 16 తప్ప మిగతావి సీక్వెన్స్ తప్పిపోతాయి. అయితే ఎనీవే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నాననే భావన వదిలేసేసి చెయ్యండి. మీరు చూడండి ఎంత బాగుంటుంది, అప్పుడు ఎంత టెన్షన్ ఫ్రీ ఉంటుంది తెలుసా. ఏమైతే అదైంది వెళ్ళిపోతున్నాను యుద్ధంలోకి, రోకట్లో తలబెట్టిన తర్వాత రోకలి పోటుకు నేను భయపడేది ఎందుకని చెప్పి దిగండి. అప్పుడు జీవన పోరాటం మీకు కష్టం అనిపించదు తెలుసా. ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోతాం, అంతే వెళ్ళిపోతాం. ఎంత జరిగితే అంత జరుగుతుంది. ఇది నేను స్టీల్ ప్లాంట్ లో ఉన్నప్పుడే నాకు తెలిసింది. ఎప్పుడు భయపడుతుండేవాడిని. వర్క్ ఉంది అనగానే ఫలానా చోటు ఉంది, ఇక్కడుంది, అక్కడుంది అనగానే అయ్యో బాబోయ్ అంత కష్టమా, ఇంత కష్టమా అని భయపడుతుండేవాడిని. కానీ మా సూపర్వైజర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అంటే నా కింద ఉండేవాళ్ళు, చార్జ్ మెన్ అని అంటారు కదా, మేమేమో మేనేజర్స్ అన్నమాట. సో మా సూపర్వైజర్స్ సీనియర్లు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి అడిగేవాళ్ళు, రావు సాబ్ ఏం పని ఉంది అని. అంటే ఇలా పని ఉంది అంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒకసారి పిలిచి అడిగాను, ఏంటి భయమే లేదా మీకు, ఈ పని ఇక్కడ ఫలానా చోట పైకి ఎక్కాలి, తర్వాత దుమ్ము పడుతుంది, ఆయిల్ పడుతూ ఉంటుంది, వేడి బాగా ఉంటుంది అంటే, ఏముంది 8 గంటలు పని చేయాలి, 8 గంటలు పని చేస్తాం సిన్సియర్ గా. అయిందా మన షిఫ్ట్ లోనే పని అవుతుంది. మన షిఫ్ట్ లో పని కాదనుకోండి, ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. మనం చేసేది ఏంటి 8 hours. ఈ 8 hours లో మనం సామాన్లన్నీ తీసుకుని మనం అందరినీ కలుపుకుని అక్కడికి వెళ్ళేసరికి గంట. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మనకు పర్మిషన్ ఇచ్చి మనం స్టార్ట్ చేసేసరికి ఇంకొక అరగంట. మళ్ళీ మనం పని గంట ముందు వదిలేసి వస్తాం కాబట్టి 2.5 గంటలు. ఇక మిగిలింది ఎంత, మధ్య లోపల ఒక బ్రేక్ తీసుకుంటాం ఒక అరగంట. 3 గంటలు పోయింది. ఇక 5 గంటలు. 5 గంటలు చేయలేము ఆ వరకు.
2.5 గంటల ముందు 2.5 గంటల తర్వాత చేస్తాం అంతే కదా అని. అప్పుడు నాకు అది స్ట్రైక్ అయింది, నిజమే కదా, కరెక్టే కదా. ఒకరోజు అర్ధరాత్రి నేను ఇంటికి వెళ్ళే టైం దాదాపుగా అర్ధరాత్రి కాదు 9 o'clock, నా 10 o'clock షిఫ్ట్ అయిపోతుంది. సడన్ గా అప్పుడు 9 o'clock కాల్ వచ్చింది, అర్జెంట్ గా ఫలానా చోట ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళాలి, వర్కర్స్ తీసుకొని వెళ్ళు అని. అందరు వర్కర్స్ కూడా ఇళ్ళకెళ్లే మూడ్ లో ఉన్నారు. సో 10 o'clock కల్లా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం లాక్ కూడా చేసేయాలన్నమాట. అప్పటిదప్పుడు 5 నిమిషాల లోపల అన్ని వస్తువులు అరేంజ్ చేయడము, 5 నిమిషాలలో ఆ ప్రాబ్లం వచ్చిన సైట్ కి వర్కర్స్ తీసుకొని వెళ్ళడము, అక్కడ మొత్తం పనిని 15 గంటలో చేయించడము, మళ్ళీ వచ్చి వీళ్ళందరూ చేతులు కడుక్కుని శుభ్రమైన బట్టలు వేసుకుని మళ్ళీ వాళ్ళు బస్సుల కోసం పరిగెత్తడం. కెన్ యూ ఇమాజిన్? అంతా కూడా 45 minutes లో అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఇది నాకు జీవితం నేర్పిన పాఠం అనుకోవచ్చు. అంటే నేను నేర్చుకున్నది ఒక వర్కర్ దగ్గరే, ఒక సూపర్వైజర్ దగ్గరే, బట్ స్టిల్ నేను అది లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఇది జరిగిపోయి కూడా ఎప్పటి సంగతి నేను ఇంకా మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వని, ఇది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా మేనేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్న సమయం. ఆ సమయం లోపల ఒక నిజమైన మేనేజ్మెంట్ లెసన్ నేను నేర్చుకున్నాను. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, జీవితం అనేటటువంటి పోరాటంలో ఎప్పుడు భయపడకండి. శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఏడవద్దు. ఎందుకంటే ఇంత కష్టమైనవి ఈ ప్రవచనాలు, ఈ జీవితం మనని నిలబెట్టే ప్రవచనాలు ఇవి. ఎందుకోసం అంటే ఇదేదో డైరెక్ట్ గా శ్లోకము అర్థము తెలుసుకునేది కాదు, ఇది మన జీవితాన్ని సరైనటువంటి దారిలో తీసుకెళ్లేటటువంటివి. ఈ ప్రవచనాలు దేనిపైన ఆధారపడి ఉన్నాయి? డైరెక్ట్ శ్రీకృష్ణ బోధలు, శ్రీకృష్ణుడి హృదయం భగవద్గీత. ఆ మహానుభావుడు మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి నాలెడ్జ్. అందుకే శ్రీకృష్ణుడు మనందరికీ కూడా పరమ గురువు. తల్లి తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడే మనకు. మన అమ్మా నాన్న తర్వాత మనకు అమ్మా నాన్ననే గురువులు, తర్వాత శ్రీకృష్ణుడునే ఉన్నాడు. ఇక ప్రపంచంలో వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకునే అవసరమే లేదు మనకు. మన అమ్మా నాన్న బస్ చాలు, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, ఇంకెవ్వరిని పట్టుకోకల్లా. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు, పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఉంటే అడగండి ఇప్పుడు. సరే, ఈరోజు బాగుంది సార్, మంచి విషయాలు బాగుంది. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ. తేలికగా అర్థమైనట్టుంది సార్ ఈ రోజు. జై శ్రీకృష్ణ. అనిపించలేదు, అంటే ఉదాహరణలు బాగా కనెక్ట్ అయినట్టుగా ఉన్నాయి సార్. మీరు పద్మావతి డాక్టర్ పద్మావతి గారు చెప్పండి. జ్ఞానేశ్వర్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా కూడా. మీరు చెప్పేదంతా ఆయన కలెక్టింగ్. ఇంకొకటి సార్, మీరు హౌస్ వైఫ్ మీరు చెప్పినప్పుడు మీరు ఒక బుక్ చెప్పింది, ప్రయాణం అనే బుక్. అవును, ఆ పుస్తకంలో కూడా అసలు అంతనే అట్లా పోయి సన్యాసానికి కోసం పోయి అగైన్ హీ కమ్స్ బ్యాక్ సార్, సన్యాసం తీసుకున్నాడు సార్. అది జ్ఞాపకం వచ్చింది మీకు హౌస్ వైఫ్ చెప్తుంటే. ప్రతి ఒక్కరు చదవాల్సిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి పుస్తకం అది, ప్రయాణం. ప్రతి ఒక్కరు ఒక ఇంట్లోపల ఒక భగవద్గీత ఎలా పెట్టుకుంటారో ప్రయాణం పుస్తకాన్ని అలా పెట్టుకోవాలి. అది తప్పనిసరి, అది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. అది అంటే అందులోపల నిజంగా అసలు భగవంతుడి తత్వం పూర్తి స్థాయిలో అర్థం కావాలి అంటే ప్రయాణం అద్భుతం. ఇందులోపల లక్కీగా ఆయన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారే మహానుభావుడు. మన టీవీ మణి గారు చూశారు ఆయనని, ఆయనతోని టీవీ మణి గారు వాళ్ళ గ్యాంగ్ అంతా ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు, చూశారు. మాతో కలిసేవాడు సార్ చాలా సార్లు. ప్రయాణం చేయడానికి చాలా బుక్స్ చదివాను సార్. జన్మ కర్మ అని, ఏమన్నా నర్మదా పరిక్రమ. కానీ ఆధ్యాత్మికలకు వచ్చాక చాలా బాగా రాశారు సార్. చాలా బాగున్నాయి. నాకంటే ఆయన క్రైమ్ స్టోరీస్ రాసేటప్పుడు కూడా నాకు ఆయన ఫేవరెటే. ఆ తర్వాత ఆయన మళ్ళీ కామెడీలు రాసిన తర్వాత ఆయన నాకు ఫేవరెటే. సినిమాలు అయితే ఆయన దాదాపుగా చంటబ్బాయి, అన్ని 2 చంటబ్బాయి, ఆయన రాసినటువంటి ప్రతి సినిమా, ప్రతి నవల ఒక సినిమాగా వచ్చింది, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత అది కాక మళ్ళీ ఈ ముఖ్యంగా ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత అసలు ఒక స్టేజ్ కు తీసుకెళ్లిపోయారు ఆయన. అసలు
అసలు ఆధ్యాత్మిక పుస్తకాలు ఆయన ఎన్ని అద్భుతంగా రాశారు. కూడా రాశారు సార్, అమెరికా ప్రయాణం అని, ఆ ప్రయాణాల గురించి ట్రావెలాగ్స్ రాశారు. ట్రావెలాగ్స్ చాలా రాశారు. ఆయన అన్ని దేశాలు తిరిగాడు. ట్రావెలాగ్స్ చాలా అద్భుతమైనటువంటి ట్రావెలాగ్స్ చాలా బాగా రాశారు సార్. వెళ్ళే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. అవును. ఈజ్ ఎ లెజెండ్, అంటే అన్డౌటెడ్లీ ఆయన లెజెండ్, నో డౌట్. సో అయితే అసలు ఆ విధంగా మనం ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితం అనేటటువంటి ప్రయాణంలో మనము వేరే వాళ్ళ అనుభవాల ద్వారా నేర్చుకోవాలి. మనం ఆ అనుభవాల ద్వారా నేర్చుకున్నప్పుడు మనకు సులువు అవుతుంది. కష్టం ఉన్నవాడు ఇంకో కష్టం ఉన్నవాడి దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. పర్వాలేదులే అని చెప్పేసి తెరిపిన పడతాం. అదే మనకు భగవద్గీత చెప్పేది. ఏం చెయ్యాలి అంటే సరైన మార్గం దొరకక ఇప్పుడు పాపం ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ఈ పారాయణం గ్రూప్ లో వాళ్ళు గాని తర్వాత ఈ ఇవి ఉంటాయి కదా, ఈ ప్రవచనాలు, దేవుడు నీకు మంచి చేస్తాడు. ఇప్పుడు ఇంకా మనది నయము, నార్త్ ఇండియాలో అయితే అసలు గుంపులుగా స్వామీజీలు తెలుసా ఎంత మోసం చేస్తారో. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే ఎంత వర్స్ట్ గా చెప్తుంటారో ప్రవచనాలు. అసలు అవి చూస్తుంటే అసలు ఎంత అసహ్యం వేస్తుందో. మళ్ళీ వాళ్ళకు పెద్ద టెంట్లు, మనకు కుంభమేళాలో పెద్ద టెంట్లు, వాళ్ళకు బోల్డ్ అంత మంది శిష్యులు. వాడు వచ్చి పొద్దున పూట ప్రవచనాలు చెప్తాడు. అసలు అవి ఎంత అంటే మరీ బేసిక్ లెవెల్. శ్రీకృష్ణ భగవాన్నే క్యాకియా, ఇట్లా ఇంత స్లోగా చెబుతూ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అనమాట. నేను అనుకుంటాను మన దగ్గరే ప్రవచనకర్తలు సాగదీసే వాళ్ళు ఉన్నారు అని. మనకంటే ఎక్కువ సాగదీసే వాళ్ళు ఉన్నారు అక్కడ. జనాలని మూఢనమ్మకాలలో నింపే వాళ్ళు బోలెడంత మంది. సో నువ్వు గురువు పాదాలు పట్టుకున్నావా లేదా? నేనైతే పోతన గారి పాదాలు కనిపిస్తే ఆ పాదాలను నాకాలని నాకు కోరిక అన్నాడు ఒక ఆయన. అనగానే ఇక జనాలందరూ ఇక అందరూ కుక్కల్లాగా అయిపోయారు. ఇక మేము నాకాలంటే మేము నాకాలి ఇప్పుడు ఆయన పాదాలు. ఆ స్టేజ్కి వచ్చేసారు. సో అంటే మరీ నీచంగా తయారైపోతున్నారు. నేను గురువుని, నా మాట నువ్వు ఎందుకు వినవు? ఇంకా మాకు సాంస్క్రిట్ లో మేము నేర్చుకునేటప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు పెద్ద అవార్డ్స్ అవి ఇవి చాలా వచ్చాయి అనమాట. ఆయన మాకు టీచర్ కూడా కాదు. కానీ ఆయన ఏం చెప్పేవాడు తెలుసా? ఏమిటి నేను గురువుని, మీరు చేయకపోతే ఆయన వాయిస్ మెసేజ్లు పెట్టేవాడు. ఎందుకు రానండి మీరు, రావాల్సిందే మీరు, ఇలాంటి వాయిస్ మెసేజ్లు పెట్టేవాడు. అసలు వాడిని నేను కేరే చేయను, ఎందుకంటే వాడి దగ్గర నేను ఏం నేర్చుకోలేదు కూడాను. అసలు ఆయనని వాడు అనడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళని. సో ఈ విధంగా గురువుల పేర్ల మీద చెబుతూ ఇవన్నీ చేస్తే పాపం శ్రీకృష్ణుడు ఎంత ప్రేమగా తీసుకున్నాడండి అర్జునుడిని. అర్జున, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అర్జున, నీకోసం చెప్తున్నా నేను ఇవన్నీ. నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడు అర్జున, అందుకోసమే నీకు ఇవన్నీ చెప్తున్నాను. నువ్వు నా స్వరూపం, నీకు చెప్తున్న మాటలయ్యా. ఎంత ప్రేమగా ఆప్యాయంగా లాలిస్తూ చెప్పాడండి. ఏం ఆశించాడండి శ్రీకృష్ణుడు అర్జునుడి నుంచి? నువ్వు ఒకవేళ కనుక యుద్ధం చేయకపోతే, నువ్వు చేయకపోయినా ఓకే, ఆల్రెడీ చనిపోయారు వాళ్ళందరూ నా చేతిలో, నేను జస్ట్ బాణమేయమని అడుగుతున్నాను అంతే. ఎంత ప్రేమగా చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు. అర్జునుడు అంటాడు, నాకు నిజంగా అర్హత ఉందా, నీ విశ్వరూపం చూసే అర్హత ఉందా? శ్రీకృష్ణ అంటాడు, నీకు లేకపోతే ఎవరికి ఉంది అర్హత, నాకు చెప్పు. లేదు మహా ఋషులు వీళ్ళు వాళ్ళకి అర్హత లేదు కదా, నాకుందా? ఎస్, నీకుంది. గురువు ఎలా ఉండాలండి? అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాడు ఆ గురువు. అవతల వాళ్ళల్లో అజ్ఞానాన్ని పోగొడతాడు గురువు. వీళ్ళందరూ అట్లాంటి వల్ల మిమ్మల్ని రాణిస్తారా దగ్గరికి? పాదాలు పట్టుకోవాలంటే కూడా పైసలు తీసుకుంటారు, పాదాలు కడగాలంటే పైసలు తీసుకుంటారు. వాళ్ళకి మఠాలకు వీటికి వాటికి ఎన్ని గొడవలు మధ్య. మళ్ళీ మీరు టీవీలో చూడండి, శంకర మఠం వాళ్ళని తిట్టిన వాళ్ళు కొంతమంది, వీళ్ళని తిట్టిన వాళ్ళు కొంతమంది, వాళ్ళని తిట్టుకున్న వాళ్ళు కొంతమంది, ల్యాండ్ డిస్ప్యూట్లలో ఉన్న వాళ్ళు కొంతమంది, పైసల దగ్గర కక్కుర్తి పడేటటువంటి వాళ్ళు కొంతమంది. సో చూడండి, మీరు చూస్తుంటే మీకు కళ్ళు తెరుచుకొని చూడండి. శ్రీనివాస్ చెప్పకల్లి, జస్ట్ కళ్ళు తెరుచుకుని ఇలా చూడండి చాలు. ఏం చేస్తున్నారు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు? సో కాబట్టి ఏంటంటే, శ్రీకృష్ణుడి కంటే గొప్ప గురువు ఉన్నారా? మీ అమ్మ నాన్న కంటే గొప్ప గురువులు ఉన్నారా? శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఉండు, ఆనందంగా ఉండు, ఆనందంగా ఉండు. ఏది ఆశించకుండా పని చేయి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇవన్నీ కాదంటే బస్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామైకం శరణం ప్రజ, నన్ను ఒక్కనే పట్టుకో నువ్వు. మాం ఏకం అహంతా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. ఏడవద్దు. మా అంటే వద్దు అని, శుచ ఏడవద్దు. శోచనీయం అంటే ఏడుచేది, శుచ ఏడవద్దు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? అశోచ్వ ఏడవద్దు అని ప్రారంభించాడు.
మా శుచతోటి ఎండ్ చేశాడు భగవద్గీత. అంటే ఏంటి, 7 నుంచి 7 వరకు ఖయామత్ సే ఖయామత్ తక్ లాగా 7 నుంచి 7 వరకు భగవద్గీత అవుతుంది. కాబట్టి భగవద్గీత చెప్పేది ఏంటి, 7 జీవితంలో ఏడ్చావా యాదుంచుకో, దెయ్యాల్ని వెంటబడతాయి. సౌండ్ రావట్లేదు. సౌండ్ హీరో సార్ సౌండ్ రావట్లేదు. అందరికీనా కొంతమందికేనా? హలో సౌండ్ వినబడట్లేదండి సార్ మంచిగానే వస్తుంది. అదే ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 7 నుంచి 7 వరకు, 7 నుంచి 7 వరకు. కాబట్టి 7 మరి దేవుడు 7 అని చెప్పా కూడా ఏడుస్తామంటే ఏడు, ఇక జీవితం అంతా ఏడుస్తూ కూర్చుంటావు, దెయ్యాలు వెంటబడతాయి. ఎట్టి పరిస్థితులలో ఏడవద్దు, ఎంత కష్టం ఎదురైనా ఏడవద్దు, ధైర్యంగా జీవితంలో ముందుకెళ్ళిపోవాలి. ఇది కథ కాదు అని ఒక సినిమా వచ్చింది. అందులోపల 3 హీరోలు ఉంటారు అన్నమాట. జీవితంలో 3 హీరోయిన్. కరెక్ట్. ఆ సినిమా లోపల ఎంత ఎక్స్ట్రీమ్లీ స్లో మూవీ అన్నమాట. అది అత్యద్భుతమైనటువంటి పాటలతోటి ఆ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా లోపల చిరంజీవి శాడిస్ట్ అన్నమాట. వాళ్ళు లాస్ట్ లోపల చెప్తారు, నేను ఇన్ని చేసినా కూడా నాకు చూడాలనుంది నీ కళ్ళల్లో ఒక కన్నీరు. అంటే ఆ దేవుడే నాకు కళ్ళ నీళ్ళు తెప్పించలేడు. ఎందుకంటే దేవుడు మనం ఏడవాలని ఎప్పుడు కోరుకోడు. ఈ సినిమాల లోపల మనం అనుకుంటాం ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి, మనం ఏడవాలని ఎప్పుడు అనుకోడు దేవుడు. తన్మయత్వంతో గుండెకి చిల్లుపడి ఆనందంతో ఏడువు నువ్వు దేవుడి గురించి. అంతేగాని నువ్వు ఏడుస్తూ కూర్చొని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ ఎప్పటికీ ఉండకు. బాధపడడం మనిషి యొక్క లక్షణం కాదు, సంతోషంగా ఉండడమే మనిషి యొక్క లక్షణము. నిన్ను జైల్లో పెట్టినా సరే సంతోషం వెతుక్కుంటావు నువ్వు, గుర్తుంచుకో. జైల్లో పెట్టినా సరే, జైల్లో ఉన్న వాడు కూడా 2 రోజుల్లో గ్యాంగ్ వేసుకుంటాడు. ఏం రా ఆడోళ్ళు అయితే, ఏం వదినే ఏం చేస్తున్నవే, నా సెల్లులా ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ ఈ సెల్ కాదు, ఇన్ని రోజులు ఈ సెల్ వాడారు కదా, ఇప్పుడు కొత్త సెల్. నీ సెల్ నెంబర్ ఎంత అనగా 990 అంటే కాదు సెల్ నెంబరు అంటే, ఓ అదే 420, నీదెంత 840. అబ్బో నాకంటే పెద్ద దొంగవే నువ్వు. అవును వదిలే, నీదెంతనే 210, ఓ సెల్ నెంబరు. సో అట్లాగా సో జైల్లో కూడా కబుర్లు చెప్పుకుంటారు తెలుసా వీళ్ళు. జైల్లో ఉన్న వారు ఏమి ఏడుస్తూ కూర్చుంటారా? కూర్చోరు. ఎందుకంటే మన స్వభావమే అది, మన స్వభావమే ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది. మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే కూడా మనము ఆనందాన్నే వెతుక్కుంటాము. మనుషులు వదిలేసి వెళ్ళిపోయినా సరే 10 రోజుల్లో నార్మల్ అయిపోతాము. 12వ రోజు నాడు అందరికీ పార్టీలు ఇచ్చి పిండి వంటలు చేసుకొని తిను, ఇంకా కష్టాలు మర్చిపో అంటారు. సో నువ్వు సహజంగా ఆనంద స్వరూపుడవి. సాంగ్ ఒకటి బాగుంటది సార్, బొమ్మతో ఇటు అవును, అటు ఇటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అని. అవును, అది చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా అద్భుతం. అది ఇదేంటి ఆ పాట అందులో కదా, ఈ లోకముక ఆట స్థలము ఆడించే వారెవరైనా ఆడాలి ఈ కీలు బొమ్మ అని ఒక పాట ఉంది అందులోనే. ప్రతి ఒకరే తెరవాలి తరుపు. ఓ చాలా బ్యూటిఫుల్ పాట అది. ఒక పాట అది ఎక్కువ వేదాంతం ఆ పాట, అసలు చాలా అద్భుతం. అందులోపల 2 రకాల ఇదన్నమాట, అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనేటటువంటి దానికి అదొక అద్భుతమైనటువంటి పాట. అది అసలు అంటే కమల్ హాసన్ లైఫ్ లో దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. ఓకే, సో జూనియర్ ఇప్పుడు మీరు చెప్పింది మంచి పాటే. అందులో అన్ని కూడా సరిగమలు, అది కూడా అద్భుతం. అసలు అందులో ఉన్న ఒక పాట ఇది అని చెప్పలేము. అంటే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఆలోచనకు కొంత సమయం ఉండాలి మనకు. అలా అని చెప్పి అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు దురంధరు ఆలోచన ఉండదు, ఆవేశమే మొత్తం. అవి కూడా కొన్నిసార్లు కరెక్టే, బట్ ఆలోచింపజేసే సినిమాల కోసమే స్లో మూవీస్ చూడాలి. మా చిన్నప్పుడు మేము ఒక పాత హిందీ సినిమా చూసాం, ఖండర్ అని. ఎవరైనా చూసారా? అదే విధంగా స్వామి అని, గిరీష్ కర్నాడ్ది స్వామి అని ఒక మూవీ వచ్చింది. ఎక్స్ట్రీమ్లీ స్లో మూవీస్, అవి చాలా అద్భుతంగా వెళ్తాయి. ఈ మూవీస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎక్స్ట్రీమ్లీ. మళ్ళీ సంజీవ్ కుమార్ది కోషిష్, ఇవన్నీ అంటే కొన్ని మూవీస్ చూస్తే మనకు చాలా ఇది. ఆంధీ ఒక మూవీ వచ్చింది సంజీవ్ కుమార్, ఆంధీ, ఇందిరాగాంధీ జీవితం. ఎస్, అంటే కొన్ని స్లో మూవీస్ చూస్తే అసలు ఆనందమే వేరు. అసలు ఆంధీ మూవీలో
అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు. అంటే ఇప్పుడు నాకు తలుచుకున్నా కూడా ఆ సినిమా అంత, అంటే నేనేమంటానంటే కొంత ఆలోచింపజేసి మనల్ని ప్రశాంతమైనటువంటి స్థితికి తీసుకొచ్చేటటువంటివి చూస్తూ ఉండాలి. ఎంతసేపు జీవితం అనేటటువంటి ఈ హడావిడి జంగల్ లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. ప్రశాంతంగా కూర్చుని నేనెవరని ఆలోచించండి. ఫోన్ పడేయండి. ఫోన్ పడేయలేకపోతే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని చెప్పే కదా, ఇంట్లో ఫోన్ పడేయడం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? జస్ట్ చెప్పండి. నేను ఒక సొల్యూషన్ ఉంది, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సొల్యూషన్ ఉంది. ఎవరికైనా ప్రాబ్లం, ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నాకు 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 సుత్తితో పగల కొడతారా సార్? నాకైతే ప్రాబ్లమే సార్ పడేయాలంటే, ఎందుకంటే నాకు ప్రాబ్లమే సార్, మీ క్లాసులు మిస్ అవుతాం కదా సార్. సో అట్లాగా జీవితంలో కొంత కొంత కూల్గా కూర్చోగలగాలి. మీకు లాస్ట్ టైం లో ఉంచి మిగతా టైంలో పడేసేలా ఉండాలి, అలా ఉండాలి. అంతే అంతే. సో కాబట్టి ప్రశాంతంగా కొంత సమయాన్ని ప్రశాంతంగా కొంత సమయాన్ని ఆలోచనకు పెట్టుకోండి. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? జీవితం అనేది అందమైన జీవితం. బై ద వే, అందమైన జీవితం అని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిది ఒక నవల ఉంది. అది హిందీలో ఎవరో తీశారు ఆ సినిమాగా. సినిమా పేరేంటది? నేను చూసి చెప్తాను. ఏముండదు అందులో స్టోరీ. ఒక ఆవిడ తన రిలేటివ్ కి ఏదో ప్రెగ్నెన్సీ టైంలో కాస్త సపోర్ట్ గా ఉందామని చెప్పి వస్తుంది, తన చెల్లెల కోసమో దేనికోసమో. అనుకోకుండా ఆవిడకి మెట్రో రైలు లోపల ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అయితే కథను కొద్దిగా మార్చారు. ఇద్దరు పెద్దవాళ్ళే, ఇద్దరు కూడా 45-50 ఏళ్ల వాళ్ళే అన్నమాట. వీరి జీవితం గురించి ఈవిడ, ఆయన జీవితం గురించి ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అందమైన జీవితం, అంతే స్టోరీ మొత్తం. అది సినిమాగా ఎంత బాగా తీశారో నేను చెప్పలేను అసలు. అది మెట్రోతో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వీలైతే ఒక్కసారి అందరి ఇళ్లలో అమెజాన్ ప్రైమ్ ఉంది కదా, ఒకసారి చూడండి. అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది. నవల పేరేమో అందమైన జీవితం అండ్ సినిమా పేరు సంథింగ్ విత్ మెట్రో. బట్ అది హిందీలో తీశారు. గమ్మత్ ఏంటంటే మన తెలుగు వాడు హిందీలో తీశాడు. ఇట్స్ నాట్ ఎ తెలుగు మూవీ, బట్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ హైదరాబాద్ ఫుల్లీ. సో చాలా నేను ఏమంటానంటే కొంత స్లో మూవీస్, కొంత నిదానానికి అలవాటు పడుతూ ఉంటే జీవితం మరి కాస్త సర్దుకుంటుంది. అలా కూడా ప్రయత్నం చేయండి. ఫాస్ట్ కూడా చూడండి, కానీ అప్పుడప్పుడు కాస్త స్లో. ఇప్పుడు దురంధర్ 2 చూడాల్సిందే, ఖచ్చితంగా ప్రతి హిందువు చూడాల్సిందే. బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా మనసును నిలకడగా ప్రశాంతంగా ఉంచి ఆలోచింపజేయగలిగేవి ఎక్కువ ఉండాలి. ఎనీవే, ఇవాళ ప్రవచనం మీద ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. రేపు మళ్ళీ క్లాసు నేను అగైన్ ఆఫీస్ నుంచి రావడాన్ని బట్టి ఉంటుంది. ఆఫీస్ నుంచి ఎర్లీగా వస్తే తప్పకుండా క్లాస్ రేపు తీసుకుంటాను. విష్ణు సహస్రనామము ఈ వారము వచ్చే వారము అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు వచ్చే వారం ఎంత అవుతుంది డేటు? వచ్చే వారం 1, 2, 3 అవుతుంది. 10వ తారీఖు నాడు క్విజ్ ఉంటుంది. అందరూ ఒకసారి గుర్తుంచుకోండి. ఏప్రిల్ 10 నాడు క్విజ్ ఉంటుంది, మన విష్ణు సహస్రనామం క్విజ్. సో ముందే చెప్తున్నాను కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో క్విజ్ కి సిలబస్ 40 శ్లోకాలు. ఓకే, 40 శ్లోకాలలో క్విజ్ ఉంటుంది. సో అందరూ ప్రిపేర్ అవ్వండి. నేను ఓకే, సో నేను పంపిస్తాను, డేట్ అది కూడా పంపిస్తాను. బట్ అది కన్ఫర్మ్డ్. ఇంకా 10వ తారీఖు ఏప్రిల్ నాడు క్విజ్ పోటీ ఉంది, అది కంపల్సరీ, అది కన్ఫర్మ్డ్, ఇంకెటువంటి అనుమానము లేదు. అండ్ అది రేపు వీలుంటే మళ్ళీ మనం తరగతి తీసుకుందాం. ఓకేనా సార్? శ్రీరామ శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ అండి. హిందీ మూవీ పేరు అడిగారు కదా సార్, 8 AM మెట్రో అంట సార్, అందమైన జీవితం. రైట్ 8 AM మెట్రో, కరెక్ట్. చాలా సింపుల్ మూవీ. అంటే నేనేమంటానంటే స్లో మూవీస్ కి కూడా అలవాటు పడాలి. అది థీము ఆ సినిమాలో ఏముంది అనేది కాకుండా కొద్దిగా స్లో మూవీస్ ని కూడా ఓపిక్ గా చూడగలిగే ఇది ఉండాలి. ఎట్లాంటి మూవీస్, ఎంతెంత స్లో మూవీస్ చూసాము అంటే అది అని కాదు. జీవితంలో నిలకడ మెయిన్ ముందు ఏంటంటే కూల్ గా కూర్చొని ఆలోచించగలగాలి. మనకి ఏంటంటే అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి. ఇప్పుడు ఈ రోజుల లోపల అటెన్షన్ మనం ఎక్కువ ఉంచుకోలేకపోతున్నాం. ఇంతకుముందు వీడియోలు చూసేవాళ్ళం కదా, ఇప్పుడు షార్ట్స్ తప్పితే చూడట్లేదు. షార్ట్ కూడా ఫాస్ట్ గా అయిపోవాలి. ఆ షార్ట్స్ కూడా ఒక్కొక్కసారి 1 minute కూడా మనకు చూడడానికి ఇష్టం ఉండదు. 30 seconds లో దాన్ని తీసేస్తున్నాం. అంటే మన అటెన్షన్ ఎంత నాశనం అయిపోతుందో చూసుకోండి. ఒకప్పుడు నవలలు చదివేటటువంటి వాళ్ళు జనాలు, అలాంటిది ఈ రోజుల్లో నవలలు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇది దురదృష్టకరం. అందుకోసం నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుక్కొని చదవండి. అప్పుడు ఉండే ఆనందం వేరు. ఉదాహరణకి ప్రయాణం నవల చదువుతూ ఉంటే నాకు అసలు అలా లీనమైపోయాను. నేను అసలు జయం నవల చదువుతూ ఉంటే మల్లాది వెంకటకృష్ణ పడుతుంది, అలా లీనమైపోయాను నేను. సో అలాగా కూడా చాలా బాగుంటుంది సార్. ఎస్, కర్మజన్మ, ఎస్, ఆధ్యాత్మిక నవల కాదు అది, పుస్తకం, మంచి పుస్తకం, ఆధ్యాత్మిక ఇది. మళ్ళీ
ఆయనదే ఓ మై గాడ్ అని ఒకటి ఉంది. కర్మజన్మ, ఓ మై గాడ్ రెండు చదివితే చాలా వరకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది. ఓ మై గాడ్, కర్మజన్మ. నాకు కర్మజన్మ చదవక ముందు లైఫ్ లో కొన్ని డిఫికల్టీస్ అనిపించేవి నాకు. నేను ఇది ఎప్పుడు చదివాను, అది నవల రిలీజ్ అయిన కొత్తల్లోనే చదివాను. కొద్దిగా డౌట్స్ ఉండేవి నాకు లైఫ్ మీద. బట్ ఒకసారి కర్మజన్మ నవల చదివిన తర్వాత ఇక నాకు మళ్ళీ లైఫ్ లో అనుమానాలు, డౌట్స్ రాలేదు. అసలు ఐ ఆల్వేస్ హ్యాపీ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి వల్ల నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది అని ఆయన పాదాలకి నమస్కారం చేయడానికి కూడా నేను ఎటువంటి ఇది చెయ్యను. అసలు పాదాలకు దండం పెట్టడమే ఇష్టపడని నేను ఆయన పాదాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోగలను నేను. అంత మంచి నవల అది కర్మజన్మ. సో అంటే అదే విధంగా మళ్ళీ ప్రయాణం జీవితంలో చాలా మార్పు తెచ్చింది నన్ను. అంటే అసలు ఎంత తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి అంత నిశ్శబ్దంగా నవల రాయడం. అందులోపల అతను ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళేది ఆయన శ్రీశైలంకి వెళ్తాడు. ఆ శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన అనుకుంటాడు, ఇన్నాళ్ళలో మొట్టమొదటిసారిగా నేను శ్రీశైలాన్ని ఎంజాయ్ చేశానని గుర్తించగలుగుతాడు. ఎందుకని అంతవరకు కూడా ఇటు దర్శనం హడావిడి, ఇటు పొద్దున్న హడావిడి, ఇటు తినడం హడావిడి, మళ్ళీ వెళ్ళడం రావడం హడావిడి, పోవడం హడావిడి. కానీ ఇప్పుడు హడావిడి లేకుండా కూర్చోగానే తను చేసేది సింపుల్ పంచాక్షరి అంతే, ఓం నమ శివాయ మంత్రం అన్నమాట. ఆ పంచాక్షరి మంత్రంతోటే ఆయనకు అనిపిస్తుంది ఎంత నేర్చుకున్నా నేను అని అనిపిస్తుంది. జస్ట్ పంచాక్షరి అంటే జస్ట్ పంచాక్షరి కాదు, ఎప్పుడు చేసే పంచాక్షరినే ఇప్పుడు ఇంత గొప్పగా ఎందుకు ఉంది అంటాడు ఆయన. పంచాక్షరి గొప్ప ఎందుకు, దానికి కారణం ఏమిటి అంటే ఆ ప్రశాంతత, ఆ నిలకడతనం. నేను అందుకే అంటారు కదా చాలాసార్లు మిమ్మల్ని హిమాలయాలు తీసుకెళ్తాను, హిమాలయాలు అదే అయ్యేటట్లేదు, లాస్ట్ 2 సున్నాలు వచ్చాయి. సో అయితే అట్లాగా ఏమంటున్నానంటే బేసికల్ గా ఆ నిశ్శబ్దత రావాలి కొంత జీవితం లోపల. అది వచ్చినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఏది ఏమైనా ఇంకా ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. సార్ లాస్ట్ 2 సున్నాలు ఇచ్చిన అది జాతక ప్రకారం చూసుకున్నా అన్నారు కదా. అవును. కానీ మీరు బాగుంటారు సార్, మాలాంటి చాలా మందిని అజ్ఞానం పోగొట్టాలి. మీరు అలా అనకండి సార్, నాకు నిజంగా చాలా బాగా సార్ అలా అనకండి. అనొద్దు సార్, మేము ప్రార్థనలు. ఏదైనా దైవేచ్ఛ, దానికి కూడా బెంగేం లేదు, దైవేచ్ఛ అంతే. అది ఎందుకంటే ఏదైనా మనం ఆలోచించేదేం లేదు, ఎప్పుడు భయపడేదేమి లేదు. ముందు నేను మెంటల్లీ ఎప్పుడు ప్రిపేర్డ్ గా ఉంటా. ఐ ప్రిపేర్ ఫర్ వర్స్ట్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐల్ టేక్ ఇట్ అంతే. అందులోపల అసలు ఎప్పుడు నాకు బెంగేమీ లేదు. గోత్రం ఏంటి సార్? నాదా హరితస, హరితాయనుడు అని చెప్పేసి ఈయననే మన ఇది ఇచ్చారనమాట. శ్రీ విద్య ఇచ్చినటువంటి గురువు గారి పేరు హరితాయనుడు. ఆ హరితాయనుడి యొక్క వంశం హరితస అనేది ఊరికే చెప్తారు. నక్షత్రం సార్, నక్షత్రం ఇది గురుగారు. అమ్మ వాళ్ళ దగ్గర హరితస గోత్రం సార్, ధనిష్ట అండి. ఓకేనా? ఎనీవే సో గురుగారు ఆ ఓం నమ శివాయ అని చేస్తూ ఉంటే ఎంత గుణపాం దెబ్బ కూడా గుండు సూత్తో అయిపోద్ది అని అంటారు కదా, మీకు తెలియలేదు ఏముంది గురువు గారు, ఫాలో అవ్వండి. అది మీరు ఫాలో అవ్వండి. షూర్ షూర్, వండర్ఫుల్. ఇంకా చెప్తారు, ఆ మాట విన్నాను అందుకే అడుగుతున్నాను. అయ్యో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, చెప్పారు మీరు, సంతోషం. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ రోజు ప్రవచనంలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? చాలా చేస్తున్నారు. ఇంకా మీరు ఇంకా అల్టిమేట్ ఇంకా దేశ సేవ ఇది అది ఇంకా ఏం చేయడానికి ఏమీ లేదు. చాలా మీరు చెప్తే ఇవాళ అదే అనిపించింది, ధైర్యం ముందర ఉంటే ఎంత బాగుండేదో అని నాకు. అంటే మామూలుగా అధైర్యంగా అంటే చదివే పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ ఇది వచ్చింది, దీంట్లో కాకినాడలో చదివాను సార్. దాంట్లో టాప్ లో ఉన్నాను అప్పుడు చిన్నప్పుడు. అదే చదివిన తర్వాత ఈ సెట్ కి అప్లై చేసి ఆ తర్వాత జాబ్ వస్తే వెళ్ళడానికి ఆలోచించి, అంటే టెలికమ్యూనికేషన్స్ లో వచ్చింది, ఫోన్స్ ఇవన్నీ వచ్చాయి. తర్వాత మా ఫాదర్ కి ఇల్లు అయితే వెళ్ళలేదు. ఆ తర్వాత మ్యారేజ్. అంటే మీరు చెప్పాక ఇందాక అనిపించింది, అంటే ఈ స్టెప్స్ వేయడానికి ఎందుకు కొంచెం స్టెప్ ఆలోచించి అంటే చేస్తాము, అది తెలియదు ఆ టైంలో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకే నేను అన్నా కదా, ఇవాల్టి ప్రవచనం ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రవచనం అనేది నిజంగా జీవితాన్ని మార్చేది. ఎందుకోసం అంటే చాలా మంది ఇక్కడే పనిచేసే దగ్గర వదిలేస్తారు తెలుసా, చిన్న బద్ధకంతో గాని, చిన్న శారీరక శ్రమ అని గాని వదిలేస్తారు. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని ఇవాళ మనం ఇవాళ ప్రవచనంలో తెలుసుకున్నాం.
ఇక మీరు ఏదో ఎట్టి పరిస్థితులలో చెప్పండి. బద్ధకం అని కాదు, అంటే ఏదో అంటే చూడండి, ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు తెలిసింది. అంతా అయిపోయింది, ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, జాబ్కి వెళ్ళడానికి అంటే ఫాదర్కి ఒంట్లో బాగాలేదు, చాలా ఉండిపోయి హైదరాబాద్ అంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంతే. అది కూడా ఏదో ఎక్కువ అన్నట్టు అట్లా, అంటే ఒక స్టెప్ ముందుకు వేయలేకుండా అలా ఉన్నాము అని అనిపిస్తుంది. అది అంటే ఒకసారి పాస్ట్ చూసుకుంటే అంటే చాలా ముందుకు వెళ్ళి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఎందుకు చేయలేదు అన్నది. అవును, ఒక్కొక్కసారి ఆ ఒక్క మెట్టే మనకు జీవితం అంతా కూడా తొలిచేస్తుంది. అది కరెక్ట్, ఐ అండర్స్టాండ్. కాకపోతే ఇంకోటి కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు తీసుకుంటే, 25 ఇయర్స్ అండ్ దాని వెనక తీసుకుంటే ఆడవాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అంటే తప్పొప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. ఒకవేళ నేను ఆ టైంలో నాకు పిల్లలు పుట్టినా నేను బహుశా అప్పట్లో అలాగే. ఇప్పుడైతే అందరూ పిల్లల్ని సమానంగా పెంచుతున్నారు. బట్ దురదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో కొద్దిగా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసేది తక్కువ ఉండేది. మా మదర్ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. మా ఫాదర్ మా మదర్ చేశారు సార్, మా మదర్ నాకు చేశారు. మా మదర్ నాకు చేశారు. సెంట్రల్ నాకు 1989 లో ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు బాంబే. నన్ను పంపించారు. ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ కెరియర్ అని. ఆ రోజుల్లో సింగిల్ లేడీ ఐ వాజ్ నాట్ మ్యారీడ్ ఆబ్వియస్లీ దెన్. నేను ఒక్కడితేనే వెళ్ళాను. అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నాను. తర్వాత క్వార్టర్స్ ఇచ్చారు HPCL వాళ్ళు. సో అప్పటి నుంచి దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. సో వెళ్ళి అక్కడి నుంచి మై కెరియర్ స్టార్టెడ్. అన్ని తిరిగాను సార్, బాంబే, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు అన్ని తిరిగి మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ ఆఫ్ కోర్స్. బట్ సో అప్పుడు పంపించలేకపోతే మటుకు నా కెరియర్ డిఫరెంట్ ఉండేది. సో ప్రమోషన్ వచ్చిన దోస్ డేస్ ఆఫీస్ లో కూడా ఆ రోజుల్లో కార్పొరేట్ లో సింగిల్ లేడీస్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ టు బాంబే అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. వాళ్ళందరూ అలా ఉండిపోయేవారు సార్ అక్కడ. అంటే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ టు బాంబే అనేసి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989 సార్. ఐ స్టేడ్ ఇన్ బాంబే ఫర్ 10 years. 10 years ఉన్నాను బాంబేలో అలోన్. ఐ వాజ్ అలోన్ దేర్. సో అలాగా మై పేరెంట్స్ గ్రేస్. అది సార్ మీ రాశి ఏంటి? రాశి మకరం. సో కాబట్టి కరెక్టే. ఆ రోజుల్లో ఏమైందంటే ఒక 30 years బ్యాక్ మనకు కొంత ఇంట్లో ఇది ఉండేది, అంటే ఆడపిల్లల్ని కాస్త ఇది అది అని. దానివల్ల కొద్దిగా అవకాశాలు తగ్గేవి. తర్వాత అసలు విపరీతంగా ఆడపిల్లలు చాలా పైకి వచ్చారు మగవాళ్ళతో సమానంగా. కొన్ని జాబ్స్ లో, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ లో మగవాళ్ళ కంటే కూడా, ఇప్పుడు మా టీమ్ లో ఒక ఆమె ఉండేది, అసలు ఆమె ఎంత ఫాస్ట్ గా ఆలోచించేదో. నేను వెరీ షార్ప్, చిన్నప్పటి నుంచి కూడా బానే ఇది ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రుల ముందు ఒక్కొక్కసారి నేను కొద్దిగా తగ్గానా అనిపించేది. ఒకసారి ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేసాం అన్నమాట బెంగళూరులో. చేసినప్పుడు ఎప్పుడు నేను జోక్స్ చేస్తూ అవి చేస్తూ ఫన్నీగానే ఉండేవాడిని కాబట్టి నడిచిపోయింది. ఒకరోజు నిజంగా సీరియస్నెస్ పెట్టాల్సి వచ్చిన టైంలో కూడా నాకంటే ఫస్ట్ సొల్యూషన్ ఆ అమ్మాయి తీసుకురాగలిగింది. ఇద్దరము సేమ్ ఏజ్, అంతే ఎవ్రీథింగ్. కానీ నాకంటే ఆమె బెటర్ గా ఆలోచించి నాకంటే క్లెవర్ గా ఉండగలిగింది. సో నేను చూశాను చాలా మంది ఆడవాళ్ళలో తెలివైన వాళ్ళని చూశాను. ఆడవాళ్ళకి బ్రెయిన్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది యూజ్ చేసుకుంటారు బ్రెయిన్ యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా పైకి వస్తారు. బ్రెయిన్ లో మనము ఎక్కువ యూజ్ చేసుకోం, కానీ యూజ్ చేసుకున్నా కొద్ది ఫలితాలు వస్తాయి. బట్ ఏది ఏమైనా ఇప్పుడు యూజ్ చేసుకోండి అందరూ. ఇప్పుడు కనీసం అవకాశం దొరికింది. ఇప్పుడు భగవంతుడి వైపు దీన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది తీసుకుంటే అందరికీ కూడా మంచిది. ఓకేనా? ఇవాళ బోల్డ్ అంత కబుర్లు చెప్పుకున్నాం. ఓకే, సో అట్లీస్ట్ ప్రాక్టికల్ విషయాలు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ తప్పక విని మళ్ళీ కాస్త ధైర్యం తెచ్చుకోండి. మళ్ళీ కాస్త ధైర్యం అలా కొద్దిగా ఎక్కువ సార్లు వినడం వల్ల ఎక్కువ మరింత గట్టిపడుతుంది. మన భావాలు గట్టిపడాలి, అంతే. వింటారని ఆశిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది గురుగారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.